సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్జే సూర్య గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే ద వర్సిటైల్, ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్, హీరో, అమేజింగ్ పర్సన్ చియాన్ విక్రమ్ గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. వెల్కమ్ సార్. హాయ్ సార్. గుడ్, థ్యాంక్ యూ. వెల్కమ్ దుషరా, వెల్కమ్. అండ్ అలాగే అరుణ్ కుమార్ గారికి కూడా వెల్కమ్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వారికి కూడా. అండ్ సో ఆఫ్ కోర్స్ ఎన్నో ఫన్ ఎంటర్టైన్మెంట్ రోల్స్లో చూసిన పృథ్వీరాజ్ గారు ఈ చిత్రంలో విలన్గా కనిపిస్తున్నారు. వారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. సో అలాగే డిస్ట్రిబ్యూటర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. ఒకసారి మీరు ఇలా క్యాప్చర్ చేయడం అయిపోతే మనం ఈవెంట్ స్టార్ట్ చేసేద్దామండి. we already running late. I request media persons please as early as possible capture the videos and take your positions. సో ఐ రిక్వెస్ట్ విక్రమ్ గారిని కూర్చోవాల్సిందిగా అండ్ ప్రభు గారిని, నాగేంద్ర కుమార్ గారిని కూడా కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మనం వీర ధీర సూర ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. సో 27th మార్చ్న మనందరినీ ఆకట్టుకోవడానికి ఈ సినిమా వచ్చేసింది. ఎస్పెషల్లీ విక్రమ్ గారు రాగానే ఆ గ్లో అండ్ ఆ ఎనర్జీ వచ్చేసింది. ఎస్పెషల్లీ మరి ఇప్పుడు ఇవాళ ఇంకా పెరిగింది అని చెప్పాలి. ఎస్జే సూర్య గారు కూడా యాడ్ అయిపోయారు ఇక్కడ. సో వెల్కమ్. అండ్ ఎస్, నేను విక్రమ్ గారి గురించి మాట్లాడటం మొదలు పెడితే నాకు తెలిసి ఆయన సినిమా లిస్ట్, ఆయన చేసిన పాత్రలు, ఆ పాత్రలో ఆయన పోషించిన విధానం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ టైమే సరిపోదని చెప్పాలి. బికాజ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ హీరో. అండ్ ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు నాకు తెలిసినంత వరకు మనందరం రిఫరెన్స్గా తీసుకుంటూ ఉంటారు, యాక్టర్స్ అందరూ రిఫరెన్స్గా తీసుకుంటూ ఉంటాము. సో అలాంటి గ్రేట్ యాక్టర్ విక్రమ్ గారు సో వీర ధీర సూర అన్న చిత్రంతో మనందరినీ పలకరించడానికి, మరొకసారి ఆయన వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ ఎస్, లైవ్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పొజిషన్స్ తీసుకోండి. విక్రమ్ గారు ఎప్పుడూ ఇంత డిఫికల్ట్, రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ ఇష్టపడుతూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన పాత్ర ఈజీగా, సులువుగా, ప్రశాంతంగా ఉంటే ఆయనకు నచ్చదు. డెఫినెట్లీ ఆ పాత్రలో ఆ కాన్ఫ్లిక్ట్ కానీ, ఆ రస్ట్ అలా కానీ, అండ్ రూటెడ్ ఎలిమెంట్స్ అంటూ ఉంటాం, న్యాచురల్ అప్రోచ్ అంటూ ఉంటాం, అంటే రియలిస్టిక్ అప్రోచ్ అంటూ ఉంటాం, అలాంటివి ఉంటేనే ఆయన ఇష్టపడుతూ ఉంటారు. ఆయన ఏ సినిమా చేసినా నాకు తెలిసినంత వరకు జనరల్లీ యాక్టర్స్ అందరూ ఫిలిం స్కూల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదేమో. విక్రమ్ గారి సినిమాలు ప్లే చేసుకుంటూ మీరు చూసారనుకో ఒక 1 month, నాకు తెలిసి అదొక బిగ్గెస్ట్ కోర్స్ అని చెప్పాలి. అంతకంటేనా ఏ పాత్రకి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఏ పాత్రకి ఎలా తయారవ్వాలి, సో ఏ పాత్రలో ఎలా ఆ ప్రాణం పొయ్యాలి అనేది విక్రమ్ గారిని చూసి నేర్చుకోవచ్చు యాక్టర్స్ అందరూ. సో డెఫినెట్లీ హీ ఆల్వేస్ లైక్ మేబీ ఆ పాత్రలు చేస్తూ ఆయన ఏజ్ బ్యాక్ అలా రివర్స్ అవుతున్నట్టుంది. ఆయన ఎప్పుడు అంతే హ్యాండ్సమ్గా ఉంటూ ఉంటారు. సో తంగలన్ సినిమా చూడడం మొదలుపెట్టిన తర్వాత 10 నిమిషాలకి నా పక్కనున్న అమ్మాయి అడిగిండే విక్రమ్ గారు ఎక్కడా అని. బికాజ్ అంతలా మారిపోయారు ఆ పాత్రకి తగ్గట్టుగా. అది ఏ సినిమా అయినా, అపరిచితుడు చూసుకున్నా, నాన్న చూసుకున్నా, శివపుత్రుడు చూసుకున్నా, ఏ రీసెంట్ తంగలను చూసుకున్నా, ఏ చిత్రాన్ని చూసుకున్నా విక్రమ్ గారు ఆ పాత్రని పోషించే విధానం ఉంటుంది చూడండి. అది నిజంగా రాసుకున్న డైరెక్టర్కి, రాసుకున్న రైటర్కి కూడా అది ఏంటి ఇంత అద్భుతంగా ఈ పాత్రని ఆయన పోషించి మన ముందుకు తీసుకొచ్చారో అనిపిస్తుందేమో. సో విక్రమ్ గారు మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎప్పుడు ఇలాంటి సినిమాలే చేయాలి, ఎప్పుడు ఇలానే పలకరించాలి. అఫ్ కోర్స్ మనం ఎస్జే సూర్య గారు అనగానే సుధా గుర్తొస్తుంది కదా. బట్ ఎస్జే సూర్య గారికి ఒక స్టైల్ ఉంటుంది. అఫ్కోర్స్ ఆయన డైరెక్టర్గా సూపర్ ఫెంటాస్టిక్ డైరెక్టర్, యాక్టర్గా టర్న్ అయిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపే
మొదలు పెట్టారనమాట. కాకపోతే ఈ సినిమాలో ఇది ఒక డిఫరెంట్ టోన్లో వెళ్తుందని అనుకోవాలి. అఫ్ కోర్స్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్, బట్ ఇదొక వేరే టోన్లో వెళ్తుంది. అండ్ ఏ పాత్ర అయినా ఆయన కూడా అండి ఆయన వైపు తిప్పేసుకుంటారు. రీసెంట్గా ఫ్యాన్ బేస్ పెరిగిన విధానం అయితే ఏదో అంటారు క్రాష్ అయిపోయింది అంటాం కదా మనం, అలా అనమాట. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అలా పెరిగిపోయింది. అండ్ 30 years ఇండస్ట్రీ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ వస్తాము. ఫన్ ఎంటర్టైన్మెంట్ రోల్స్ చేస్తూ ఉన్నారు, కానీ ఇది పృథ్వీ గారికి కూడా ఒక స్పెషల్ రోల్ అని చెప్పాలి. సో త్రూ అవుట్ అది విలన్గా కనిపించబోతున్నారు అనమాట ఆయన. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా తక్కువ తెలుసు, ఎందుకంటే సినిమా వచ్చిన తర్వాత దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ అలాగే అరుణ్ కుమార్ గారు అమేజింగ్ యూనో డైరెక్టర్. ఎస్పెషల్లీ ఆయన 5 ఫిలిమ్స్ చేస్తే 3 ఫిలిమ్స్ అందులో విజయ్ సేతుపతి గారితోనే చేయడం జరిగింది. ఆ అసోసియేషన్ అడుగుదాం మనం వచ్చిన తర్వాత. బట్ హీస్ అ గ్రేట్ డైరెక్టర్. అండ్ దుషరా అఫ్ కోర్స్ రాయన్లో చూసాం ధనుష్ గారి సిస్టర్గా, అమేజింగ్ పర్ఫార్మర్ అనమాట. ఒక మంచి క్వాలిటీ అంటాము అలాంటి పర్సన్స్తో ఒక అమేజింగ్ కాంటెంట్తో ఒక సినిమా వస్తుంది అంటే అది వీర ధీర శూర అని చెప్పాలి. ఎస్పెషల్లీ మంచి సినిమాల్ని ప్రోత్సహిస్తూ మంచి సినిమాల్ని మనందరికీ అందిస్తూ ఉంటారు. గాడ్ ఫాదర్ కానీ ఇంతకు ముందు ఫిలిమ్స్ కానీ. సో మన ఎన్వి ప్రసాద్ గారు ఐ ఆల్వేస్ అంటే నాకు అనిపిస్తుంది, సార్ ఎలా తెలుసు సార్ మంచి సినిమా అని మీకు. సో హీ ఆల్వేస్ దేర్ ఫర్ ద సినిమా, ఎస్పెషల్లీ గుడ్ సినిమా. సో అగైన్ తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్విఆర్ సినిమాస్ నుంచి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ పాత్రలు బాగున్నాయి, పాత్రలు పోషించిన వాళ్ళు బాగున్నారు. మరి ఇలాంటి అమేజింగ్ పాత్రలకి ఒక అద్భుతమైన మ్యూజిక్ కూడా యాడ్ అయితే జీవి ప్రకాష్ కుమార్ గారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం జరిగింది. ఓకే, అన్ని హైలైట్స్ ఈ సినిమాకి సంబంధించి 27th థియేటర్స్ని హిట్ చేయడానికి ఈ సినిమా వస్తుంది. దానికంటే ముందు మనల్ని పలకరించిన టీజర్ మనం ఇప్పుడు చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ టీజర్ ఆన్ స్క్రీన్? ఇట్స్ ఐ థింక్ యూనో స్మాల్ టైం చూస్తే చాలా చిన్నది, బట్ ఇంపాక్ట్ చూస్తే చాలా పెద్దదనమాట. సో టీజర్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే అండ్ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. రెడీ అయిపోండి, గెట్ రెడీ ఫర్ మ్యాసివ్ అండ్ మ్యాజికల్ ఫిలిం అని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ యూనో ఎలా సార్ ఇలా ఆ కార్లో వర్డ్స్ లేకుండా జస్ట్ స్టీరింగ్ ముందు ఒక క్లోజప్ షాట్ పెడితే ఆ ఐలోంచి ఒక చిన్న కన్నీళ్ళు వస్తున్న యూనో ఆ బాధ కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ అమేజింగ్. అంటే కొన్నిటికి అంటాం కదా మనం, అన్నిటినీ వర్డ్స్తో అంటే మాటలతో ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇలాంటి యాక్టర్ ఒక చిన్న సైగ సరిపోతుంది. ఐ థింక్ దానికి మీనింగ్ మనకు అర్థమైపోతుంది. అంత గ్రేట్ వేలో తీసుకొని వస్తూ ఉంటారు మన ముందుకి. అండ్ ఎస్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ ఇలాంటి గ్రేట్ గ్రాండ్యూర్ అండ్ అమేజింగ్ కంటెంట్ ఫిలింకి జీవి ప్రకాష్ కుమార్ గారు సంగీతం అన్న ప్రాణాన్ని పోశారు. సో దానికి సంబంధించిన ఒక పాట ఇప్పుడు మనం చూసేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనం చూసాం, బట్ ఇప్పుడు మీ అందరి సమక్షంలో మళ్ళీ ఒకసారి వినబోతున్నాం. సో ప్లే ద సాంగ్.
crazy. Beautiful, but yes. That's amazing. Adi, huh? ఎవ్రీ హస్బెండ్స్ ప్రాబ్లమ్ కరెక్ట్. అది అరుణ్ కుమార్ గారు బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయడం జరిగింది డెఫినెట్లీ. అండ్ ఎస్పెషల్లీ జీవి ప్రకాష్ గారు దీనికి ఆ ప్రాణం పోసారు ఆ సాంగ్కి. అండ్ నా ఈ ట్రైలర్ ఇంకా లాంచ్ అవ్వలేదండి, సాయంత్రం మనందరినీ పలకరించబోతుంది. బిఫోర్ దట్ మీడియా ఫ్రెండ్స్ కోసం ఈ ట్రైలర్ని మనం ఇక్కడ ప్లే చేస్తున్నాము, ఎందుకంటే వీ హ్యావ్ ఎ Q&A సెషన్ ఆఫ్టర్ దిస్ ఈవెంట్ కాబట్టి. సో ఫర్ దట్ ఇంకొంచెం తెలుసుకోవడానికి, ఇంకొంచెం ఈ వరల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి వీఆర్ ప్లేయింగ్ హియర్ ఫర్ యూ గైస్ ఎస్పెషల్లీ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద కెమెరాస్ అండ్ హ్యాండ్ కెమెరాస్ ఆల్సో, ఐ మీన్ టు సే ఫోన్స్. సో ప్లీజ్ స్విచ్ ఆఫ్, ఎందుకంటే ఇప్పుడు మనం ట్రైలర్ చూడబోతున్నాము. సో వీర ధీర సూర ట్రైలర్ ప్లే ఆన్ దిస్. ఒక అద్భుతమైన వరల్డ్లోకి మనందరం ఎంటర్ అవబోతున్నాం. ఆ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మన వరల్డ్ని మర్చిపోతాం, ఎందుకంటే ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో విక్రమ్ గారు, ఎస్ జే సూర్య గారు అండ్ సూరజ్ గారు కూడా అమేజింగ్ యాక్టర్ అనమాట. అండ్ అందరూ ఎవ్రీబడి లైక్ దుషరా సురాజ్ గారు, కొంచెం టిపికల్ నేమ్ ఎందుకంటే మనకు బాగా అలవాటు అయిపోయింది సూరజ్, అండ్ సురాజ్ అనమాట ఆయన పేరు. అండ్ మలయాళం యాక్టర్, అమేజింగ్ యాక్టర్ ఆయన కూడా. సో మంచి కాస్ట్తో ఈ సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్లీ ఇంత మంచి కంటెంట్ని మన ముందుకు తీసుకొస్తున్న HR పిక్చర్స్ వారికి థ్యాంక్ యూ చెప్పాలి. రియా షిబు గారు, థ్యాంక్ యూ సో మచ్. వారు ఈ సినిమాని ఇంత గ్రాండ్గా ఇంతమంది మంచి యాక్టర్స్ని ఒక చోటకి తీసుకొచ్చి సో వీర ధీర సూర అన్న ఒక పవర్ ప్యాకెట్ సినిమాని మనందరికీ అందిస్తున్నారు. ఎస్పెషల్లీ SU అరుణ్ కుమార్ గారు, ఆయన డైరెక్షన్ చేసిన విధానం మనం చూసాము. అండ్ ఇంకంతే 27th అయిందే. అండ్ జీవి ప్రకాష్ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఆయన మ్యూజిషియనే కాదు, ఆయన యాక్టింగ్తో కూడా మన మీద మ్యాజిక్ చేస్తూ ఉంటారు అనమాట, మల్టీ టాలెంటెడ్. సో అలాంటి వ్యక్తి. అండ్ ఎస్పెషల్లీ తెలుగు వారందరికీ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు NV ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి కంటెంట్ని మీరు మా ముందుకు తీసుకొస్తున్నారు, ఒక మంచి సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు. ఏదైతే టైం అండ్ మనీ మేము ఇన్వెస్ట్ చేయబోతున్నామో పక్కా పైసా వసూలు సినిమా అని చెప్పాలి ఇది. సో 27th మనందరినీ పలకరిస్తుంది. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ NV ప్రసాద్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ NV ప్రసాద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నా మరి ఈ చిత్రంలో ఒక మంచి పవర్ఫుల్ రోల్తో మన ముందుకు వస్తున్నారనమాట పృథ్వీ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ దుషరా విజయన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇక్కడ దసరాని మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఆల్వేస్, ఇప్పుడు దుషరాని మనం సెలబ్రేట్ చేసుకుందాము 27th. సో నా ఐ రిక్వెస్ట్, అఫ్ కోర్స్ ఆయన ఖుషి ఇస్తూ ఉంటారు డైరెక్షన్లో, అయినా
యాక్టింగ్లో అయినా ఖుషి ఖుషి ఉంటుందన్నమాట మనకి. సో హీస్ అమేజింగ్ పర్సన్, అమేజింగ్ డైరెక్టర్ అండ్ ద మోస్ట్ అమేజింగ్ యాక్టర్ ఎస్జే సూర్య గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఆయనను చూస్తే చాలు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు చూడండి, వరుసగా మీకు యాక్టింగ్ వచ్చేస్తుంది అనమాట. సో కాదు, మీరు సక్సెస్ఫుల్ కూడా అయిపోతారు నాకు తెలిసి, కొంచెం నేర్చుకున్నా. సో మరి ఇండస్ట్రీని ఆయన ఎక్స్ప్రెషన్స్తో, ఆయన అమేజింగ్ కాంటెంట్తో, కొత్తగా వచ్చిన లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ అయినా ఎవరైనా ఇలాంటి యాక్టర్తో పనిచేయాలి, ఇలా ఉండాలి అని యాక్టర్కి రిఫరెన్స్ ఇచ్చే ఒకే ఒక యాక్టర్ చియాన్ విక్రమ్. సో ద అమేజింగ్ పర్సన్, ఫెంటాస్టిక్ అండ్ వర్సిటైల్ హీరో చియాన్ విక్రమ్ గారిని వేదికగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే వెన్యూలో రాంబాబు గోసాల గారు ఉన్నారు. టైటిల్ సాంగ్ని వారే లిరిక్స్ ఇవ్వడం జరిగింది, వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. Oh, black and white. సో విక్రమ్ గారి డైరెక్షన్లో ఈ పిక్చర్ జరుగుతుంది ఇప్పుడు. ఓకే సార్, ఒక్కసారి గ్రూప్ ఛానల్స్ క్యాప్చర్ చేస్తారు. ఛానల్స్ మీరు కూడా సార్, అందరూ, ఎవ్రీబడి. యా, ఆల్ ఛానల్స్ కోసం. ఫోటో జర్నలిస్ట్ డన్ అంటే ఛానల్స్. ఎస్ సార్, ఛానల్స్ స్టే బ్యాక్.
ఓకే, యా, పర్ఫెక్ట్. అండ్ ఫస్ట్ వన్స్ అగైన్ సో రాంబాబు గోసాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మైక్. థ్యాంక్ యూ అండి. విక్రమ్ సార్ సినిమాకి పాట రాయటం అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కళ. నేను అపరిచితుడు సినిమా వచ్చినప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఆ రెమో అవన్నీ చూసి అసలు మేము అప్పుడు పిచ్ అయిపోయేవాళ్ళం బీటెక్ రోజుల్లో. నాకు అంటే దీంట్లో ఒక మంచి టైటిల్ సాంగ్ వీరా ధీరా షోరా అనే ఒక టైటిల్ సాంగ్ రాశాను జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్లో. మొన్న జాబిలమ్మ నీకు అంత కోపమా అన్ని పాటలు రాశాను. ఆ పరిచయంతో నాకు దీంట్లో ఒక పాట రాయటానికి నాకు అవకాశం దొరికింది. విక్రమ్ గారికి అంటే ఒక హీరో ఎలివేషన్ సాంగ్ లాగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. వీరుడు వచ్చాడే, కొమ్ములే తిరిగి వచ్చాడే, వేటకి వచ్చాడే, సింహంలా వచ్చాడే అనే ఒక పాట ఉంటుంది. చాలా బాగుంటుంది పాట. అది మీకు నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. ఈ పాటతో పాటు ఈ సినిమాని కూడా చాలా పెద్ద హిట్ చేస్తారని, అలాగే సూర్య గారు సార్ అసలు మీ వాయిస్లోనే ఏదో వైబ్రేషన్ ఉంది. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంత మంచి సినిమాని అందిస్తున్న మా ప్రసాద్ గారికి, ఇంకా మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, మా పృథ్వీ గారు తెలుగు నుంచి ఇప్పుడు తమిళ్లోకి వెళ్ళి మంచి క్యారెక్టర్ అండ్ విలన్ అని తెలుస్తుంది. మా టీం అందరికీ, తుషారా గారికి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన శరత్ సంతోష్ అండ్ జాలీ మేడం గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జాలీ అనగానే జాలీగా కూర్చొని మాట్లాడుకుందాం మనం. చైర్స్ తీసుకోండి. సో ప్రశాంతంగా జాలీగా కూర్చొని మాట్లాడుకుందాం మనం. అందరికీ అండి. సో ఎస్, హ్యాపీగా కూర్చున్న తర్వాత 1 by 1 మాట్లాడతాం. దాని తర్వాత మనం Q&A సెషన్ ఉంది ఎలాగో. ప్లీజ్ హ్యాపీగా కూర్చోండి. సో ఎన్వీఆర్ సినిమా నుంచి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్న సో ఎన్వి ప్రసాద్ గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి విక్రమ్ గారికి, ఎస్జే సూర్య గారికి, తుషార్ గారికి అండ్ పృథ్వీరాజ్ గారికి, ఈ సినిమా డైరెక్టర్ అరుణ్ కుమార్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, ప్రొడ్యూసర్స్ శిబు గారికి, వాళ్ళ మిస్సెస్ రియా శిబు గారికి, వీళ్ళు ఎంతో కష్టపడి ఇప్పటివరకు విక్రమ్ బ్యానర్లో వాళ్ళు ఇది 3rd ఫిల్మ్ అనుకుంటా. HR ఫిల్మ్స్ శిబు 2 ఫిల్మ్స్ సూపర్ హిట్, 3వ ఫిల్మ్ కూడా ఇది. ఖచ్చితంగా ఇది మహారాజా తర్వాత మళ్ళీ మేము చేస్తున్న సినిమా తెలుగులో. ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది. పబ్లిక్ ఏమైతే ఇప్పుడు కోరుకుంటున్నారో ఆ కంటెంట్ ఈ సినిమాలో మొత్తం ఉంది. ఖచ్చితంగా ఇది క్యారెక్టర్ పరంగా, సబ్జెక్ట్ పరంగా కూడా చాలా గొప్ప చిత్రం. ఖచ్చితంగా ఎంటైర్ వరల్డ్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని, అలాగే టీం అంతా డే అండ్ నైట్ కష్టపడ్డారు. నిన్న చెన్నై ఫంక్షన్లో కూడా సూర్య గారు చూశాను. మదురైలో వర్షాలు వస్తే కూడా అక్కడే ఉండి ఆ మూడు పోతుందని బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేసాం. అయినా సరే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి సినిమా ఇది. కెమెరామెన్ వీళ్ళందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. సార్ ఇంక మీరందరూ కష్టపడితేనే కదా సినిమా. డైరెక్టర్ది ఏముంటుంది ఇక్కడ? డైరెక్టర్ చెప్పినట్టు మీరు చేస్తూ ఉంటారు. మీరు క్యారెక్టర్లో జనరల్గా ప్రతి సినిమాలో మీకంటూ ఒక క్రియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. సూర్య గారు ఒక క్రియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చాలా బాకీ ఉన్నారు నాకు. అది మా ఇద్దరికే లెక్క తెలుసు. అది ఆల్రెడీ ఇప్పుడే ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. సూర్య గారు ఆయన విలన్గా ఇంట్రొడ్యూస్ చేసింది నేనే. అందువల్ల అది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రెమ్యునరేషన్లో నాకు కంపల్సరీ డబ్బు ఇవ్వాలి. ఆయన ఇవ్వాలి సార్. విలన్గా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అది రాయల్టీ అగ్రిమెంట్ ఉంది. ఇది బాగుంది. విక్రమ్ గారు, నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాను కదా, నాకు మీరు పే చేయాలంటున్నారు. అందువల్ల సినిమా కోసం ఎంతైనా కష్టపడేటటువంటి నటులుంటే ప్రేక్షకులు ఎప్పుడు వాళ్ళని ఆదరిస్తారు, ప్రేమిస్తారు.
సినిమాను చూస్తారు. సినిమా కోసం కష్టపడేటటువంటి తరం ఇదంతా వీళ్ళని చూసి ఫ్యూచర్లో రాబోయే తరం చాలా నేర్చుకుంటే వాళ్ళందరికి కూడా చాలా చాలా మంచిది. అదే వాళ్ళ అబ్బాయి సినిమా కూడా, ఒక సినిమా విక్రమ్ గారు అబ్బాయి రిలీజ్ అయ్యి ఒక హీరో కొడుకుగా వచ్చేసి ఉండొచ్చు. అయినా సరే నాకు తెలిసి ఒక 100 సినిమాలు 100 సబ్జెక్టులు ఏదో రిజెక్ట్ చేసినట్టున్నారు నాకు తెలిసి, తమిళ్లో ఎంక్వైరీ చేస్తే. అంటే ఈయనెలాగో వాళ్ళ కొడుకును కూడా వాళ్ళ కుమారుడిని కూడా అదే పద్ధతిలో ఒక సక్సెస్ పబ్లిక్కి కొద్ది మంచి సినిమా ఇవ్వాలి అని ధృవ్ విక్రమ్ ఒక సెన్సేషనల్ పబ్లిక్ని సాటిస్ఫై చేయాలని ఒక తపనిచ్చి సినిమా తప్పితే ఇంకోటి లేనటువంటి ఆర్టిస్టులు ఈ సినిమాలో మొత్తం విక్రమ్ గారు కానీ, సూర్య కానీ, డైరెక్టర్ అరుణ్ కానీ, దాంట్లో మలయాళం ఆర్టిస్టు అనూజ్ సురాజ్ కానీ, జీవి ప్రకాష్ గారు ఎంత మనకు తెలుగులో సక్సెస్ ఇచ్చారో తమిళ్లో కూడా అంతే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన. ఖచ్చితంగా ఇది అన్ని రకాల ప్రేక్షకుల్ని, అన్ని వర్గాల్ని ఇది ఖచ్చితంగా ఆదరిస్తుంది. 4 సినిమాలు వచ్చినా 5 సినిమాలు వచ్చినా చూసేదానికి పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్కి నచ్చే సినిమా తీస్తే ఒకే నెలలో 5 సినిమాలు అయినా ఆడతాయి, ఒకే నెలలో 10 సినిమాలు అయినా ఆడతాయి. మనం మంచి సినిమా తీనప్పుడు ఎన్ని సినిమాలైనా జనం చూసేదానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. వాళ్ళ టైంని 2.5 hours మనం తీసుకున్నప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయితే ఖచ్చితంగా మార్నింగ్ షోనిచ్చి సెకండ్ షోకే విపరీతమైన రెవెన్యూ పెరిగిపోయిన రోజులు వచ్చేసాయి. ఇప్పుడు మౌత్ టాక్ ఏం అవసరం లేదు. ఒక సినిమా చూసిన వ్యక్తి ఒక పోస్ట్తో వైరల్ అయిపోతుంది. మార్నింగ్ షోకి ఉండే దీనికి సెకండ్ షోకి ఉండేదానికే మారిపోయిన కాలం ఇది. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులందరినీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఒక టెంపోతో ఈ సినిమా చూసి బయట వెళ్తారని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. అలాగే కష్టపడి తీసినటువంటి ప్రొడ్యూసర్స్కి కానీ, దాంట్లో నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున మంచి పేరు రావాలని, అందరికీ దీంతోపాటు ప్రొడ్యూసర్లకు కూడా డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఈరోజు మీ సపోర్ట్ కూడా ఈ సినిమాకు అవసరం. మీరు ఆ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఆర్ పిక్చర్స్కి, ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విక్రమ్ గారికి కానీ, సూర్య గారికి కానీ, డైరెక్టర్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పృథ్వీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతే అండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, సార్ మిడిల్ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలండి. హెచ్ఆర్ పిక్చర్స్ వీరధీర శూర, ఇది తెలుగు మనకి ప్రసాద్ గారు తీసుకున్నారు, అద్భుతం. ఆయన చెయ్యే గోల్డెన్ హ్యాండ్ అది. సో విక్రమ్ గారి గురించి చెప్పాలంటే, మాకు తాడేపల్లిగూడెంలో ఒక స్కూల్ ఉండేది, అక్కడే చదువుకున్నాం మేము 10th వరకు. జాన్ కెనడీ మెమోరియల్ స్కూల్. అక్కడ ఉన్న ఒక టీచరు, ఇంగ్లీష్ టీచరు, కెనడీ అనే వారి పేరు ఉంది, ఒకసారి అడిగి కనుక్కో అన్నారు. సార్ ఒరిజినల్ నేమ్ కెనడీ. అంటే ఆ డెడికేషను, ఆ ఇన్స్పిరేషను, ఆ మోటివేషను, ఆయన ఇదే మన ఎర్రగడ్డ దగ్గర థియేటర్లో శ్రీహరి గారు నేను అపరిచితుడు సినిమా 3 సార్లు చూసామండి. 3 సార్లు ఆ గోకుల్ థియేటర్. ఆయన ఏంటంటే ఒళ్ళంతా ఏమంటారు చూసారా, యాక్సిడెంట్ లాగా. మొన్న కపిల్ శర్మ ఇంటర్వ్యూలో జాకీ చాన్ గారు ఒక షోకి వచ్చారు. ఆయన ఆ షోలో చూపిస్తే మొత్తం ఇవన్నీ లైఫ్ రిస్క్ చేసి నేను చేసిన స్టంట్స్కే నాకు వరల్డ్ వైడ్ ఫేమస్ జాకీ చాన్ అంటే. అలాగే మా విక్రమ్ గారు అటు యాక్షన్ కానీ, అటు లవర్ బాయ్గా కానీ, ఇటు ఫ్యామిలీ సెంటిమెంట్గా కానీ ఏదైనా 100కి కాదు 1000% పండించే ఏకైక నటుడు, డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్ విక్రమ్ గారు. ఇంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్న సురాజ్ వచ్చి తను 2 కంట్రీస్ సినిమాకి తనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఒక పక్కన ఆల్రెడీ నేషనల్ అవార్డు, 7 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ ఇండియన్ అవార్డ్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి దిగ్గజాల మధ్యలో మరో దిగ్గజం మా ఎస్జే సూర్య గారు. ఒకప్పుడు ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారు యాక్ట్ చేస్తే ఫస్ట్ టైం ఎల్పి రికార్డ్స్ డైలాగ్స్ వచ్చినాయి, ఫస్ట్ టైం. అలాగే సూర్య గారికి కూడా ఫ్యూచర్లో
ఆ రికార్డ్స్ వస్తాయన్నమాట ఆ డైలాగ్స్ వినాలని. అంత ఇదిగా ఎక్కడైనా వాయిస్ వినపడిందంటే సూర్య గారు అంటున్నారు అనమాట. ఆ లెవెల్కి ఆడియన్స్లోకి ఆయన వెళ్ళిపోయారు. అద్భుతమైన వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ డైరెక్టర్. సో ఇటువంటి దిగ్గజాల మధ్య నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి అరుణ్ కుమార్ గారికి, హెచ్ఆర్ పిక్చర్స్ గారికి, వాళ్ళకి, అలాగే ఈ నటీనటుల సహకారం అయితే జీవితంలో మర్చిపోలేం. నేనైనా యాక్ట్ చేసాను అంటే ఎప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉండేవాడిని. గెడ్డం పెట్టారు. ఆ గెడ్డం చాలామందికి అడ్డం అంటారు, కానీ నాకు మటుకు అదృష్టం అది. నాకు దగ్గర ఇప్పుడు ప్రాసెస్లో 4 సినిమాలు ఉన్నాయి. ఏమన్నా గెడ్డం తీసారా? లేదండి. మా బతికిచ్చారండి. గెడ్డం మట్టుకు అలాగే ఉంచండి మీరు. సో తెలుగులో మెయిన్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను, త్వరలో రివీల్ చేస్తాను, అది పెద్ద డైరెక్టర్ గారే. సో గెడ్డం నాకు అలా అదృష్టమైంది వీరధీర సూరని సినిమా ద్వారా. సో డెడికేషన్ ఎలా ఉంటుందంటే, విక్రమ్ గారు మేకప్ అయి వచ్చి ఒకసారి అందరినీ పిలిపించి ఆ సీన్ నేరేషన్ అయిపోయాక సరదాగా నవ్వుతూ మాట్లాడి ఇక మొదలు పెట్టాక సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 వరకు అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు ఆయనే అన్నారు, పాలోడు కూడా వచ్చేసాడు పల్లెటూరులో, త్వరగా ప్యాకప్ చెప్పండి అని. అంత డెడికేటెడ్ హీరో గారు. అక్కడే కూర్చునేవారు అన్నమాట. చెట్టు కింద క్యారవాన్ దగ్గరికి వెళ్ళటం ఏమి లేవు. వన్స్ ఒకసారి వచ్చారంటే మళ్ళీ భోజనానికి వెళ్ళటం, మళ్ళీ వచ్చి అక్కడ కూర్చోవటం. సో అంత డెడికేటెడ్. వీళ్ళ దగ్గర నేర్చుకోవటం, నిజంగా యాక్ట్ చేయటం వల్ల మాకు చాలా విషయాలు బోధపడినాయి. సో అలాగే తుషారా మ్యామ్ హీరోయిన్ అంటే ఎక్కువ గ్లామరస్ ఇవే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కానీ పెర్ఫార్మెన్స్ హీరోయిన్ ఆమె. ఆవిడ చేసిన సినిమాలన్నీ చూస్తే నిజంగా ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది లేడీస్లో ఆమెకి. అలాంటి పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ని అద్భుతంగా ఇప్పుడు మీరు చూడండి, ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఆ విలేజ్ ప్యాటర్న్లోనే ఉంటుంది ఆమె. కానీ విడిగా ఆమెను చూస్తే రజనీకాంత్ గారే ఇచ్చారు కాంప్లిమెంట్ ఆమెకి ఆడియో ఫంక్షన్లో. అద్భుతంగా మనకి ఉన్నటువంటి బ్రహ్మాండమైన హీరోయిన్స్లో నేను అనుకోవటం ఏంటంటే, షీ ఈజ్ అనదర్ సౌందర్య ఫర్ తమిళ్ అండ్ తెలుగు ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ ఇన్ బైలాంగ్వేజ్, ఈ రెండే కాదు, ఆల్ ఓవర్ ఇండియా స్కోరింగ్ మాట. అంటే నాకు తెలిసిన ఇప్పుడు సావిత్రి గారితో మనం అంత ఓల్డ్లో పోల్చారేంటని అంటారు మళ్ళీ. కాదు, ఆవిడ సౌందర్య గారిలాగా అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ ఆమెకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నది ఆమె. తుషార గారికి, అలాగే మా డిఓపి ఈశ్వర్ గారు అద్భుతమైన టెక్నీషియన్, అలాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్, అలాగే ఎడిటర్స్. కానీ అక్కడ ఆడియో ఫంక్షన్ జరిగింది, చూస్తే ఒక 10,000 మంది పబ్లిక్. ఎప్పుడు వస్తారా విక్రమ్ గారు, ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్తారా, 4 మంచి మాటలు అన్నారు. ఇక అదంతా ఒక ఎత్తు అయితే, మా సూర్య గారు హడావుడి పడి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆ ఫంక్షన్ అయిపోయాక వస్తూ 1 గంటకి థియేటర్ దగ్గరికి వచ్చాను. లోపల ఆయన డబ్బింగ్ చెప్తున్నారు. అక్కడ ఏడి ఒక ఆయన ఏమన్నాడంటే, సార్ ఆయన డిస్టర్బ్ చేయొద్దండి, మూడ్లో ఉన్నారు, మీకు తెలుగు డబ్బింగ్లో 2 లైన్లు యాడ్ చేసాం, అది మార్నింగ్ వచ్చి మీరు చెప్పి మీరు వెళ్ళిపోండి ఎయిర్పోర్ట్కి అని చెప్పారు. అంత డెడికేషన్ అన్నమాట. వీళ్ళందరినీ చూస్తే మనం నథింగ్ అండి, మనం వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటే ఫాలో అవటమే. సో ఇలాంటి అద్భుతమైన సినిమాని మా ప్రసాద్ గారు తీసుకోవటం నిజంగా గోల్డెన్ హ్యాండ్, లక్కీ హ్యాండ్, డైమండ్ హ్యాండ్ అని చెప్పాలి. సో ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే మా సూర్య గారు పర్సంటేజ్ ఏదో ఉందంటే అది కూడా త్వరగా మా ప్రసాద్ గారే ఇవ్వాలి ఆయనకి ఈ సినిమా చూసి. అన్ని సినిమాల్లో ఒక ఎత్తు. ఇప్పుడు విక్రమ్ గారు అంటే రకరకాల షేడ్స్, ఒక్కో సినిమాలో ఒక్కోలా చేస్తుంటారు. సూర్య గారు ఈ సినిమాలో టీజర్లో చూశారు మీరు, అరుపులు ఏంట్రా అనేది తర్వాత ఇంకో రకంగా ఉంటుంది, అలాగా ఆయన్ని ఆ డైరెక్టర్ గారు అలాగ మలుచుకున్నారు. సో అద్భుతమైన కలయికతోటి వస్తున్న సినిమా మార్చి 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అద్భుతమైన విజయం సాధించాలి, మా టీం అందరికీ మంచి పేరు రావాలి, అలాగే ప్రొడ్యూసర్స్కి, హెచ్ఆర్ పిక్చర్స్కి, మా ప్రసాద్ గారికి డబ్బులు రావాలనే పుష్కలంగా ఆ భగవంతుని, ఆ లక్ష్మీనరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నిజంగానే హీరోయిన్ అనగానే గ్లామర్ అనుకుంటాం. ఇక్కడ గ్లామర్తో పాటు గ్రామర్ కూడా ఉంది, పర్ఫార్మెన్స్ గ్రామర్ అని చెప్పాలి. సో తుషారా విజయన్ విల్ స్పీక్ నా. అందరికీ నమస్కారం, ఎల్లరికూ వనకం. The last time when I was in Hyderabad, I told I will learn Telugu. So I have learnt a little bit of Telugu and I'm going to talk in Telugu. Please excuse me and correct me if I'm wrong, okay? Please help me. Waiting.
అందరూ బాగున్నారా? అచ్చా. సో ఈరోజు మన ఫిలిం వీరధీర శూర ని సపోర్ట్ చేయ వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ, హృదయపూర్వక థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. మేము అందరం బాగా హార్డ్ వర్క్ చేసాము ఈ ఫిలిం కాహ. మీరు అందరికీ ఖచ్చితంగా మన ఐ నో దట్. మీరు అందరికీ మన ఫిలిం వీరధీర శూర ఖచ్చితంగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను. లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే, నేను అందరినీ చాలా ప్రేమిస్తాను. థ్యాంక్ యూ. ఈ ఒక్క మాటతో అందరూ పడిపోయారు అసలు. మీరు ఏం తమిళ என் ஹார்ட்டை எல்லாரும் கொத்தா தூக்கிட்டு போயிட்டீங்க. ఇది మీరు రిపీట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఎస్, డెఫినెట్గా మాట్లాడుతుంటే సూర్య గారు, ఇప్పుడు మీరు రాగానే అరుపులు కేకులు మొదలవుతాయి. ఐ రిమెంబర్ దట్ ఒక స్టేజ్ మీదకి రాగానే అక్కడ స్టూడెంట్స్ అందరూ గట్టిగా అరిస్తే నేను అనుకున్నాను అనమాట, అసలు ఏం ఫాలోయింగ్ సార్ ఇక్కడ. ఒక సుధా అన్నది ఎంతో లైక్ నెక్స్ట్ లెవెల్లో వెళ్తున్నారు ఇప్పుడు మీరు. ఎస్జే సూర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరు బాగున్నారా? నాలో మంచిగా మంచి మూవీతో మనం వస్తున్నాం. మీరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఓకే, వీరధీర శూర మూవీ కోసం ప్రమోషన్ కోసం ఇప్పుడు వచ్చాం. ట్రైలర్ చూశారు కదా, టీజర్ చూశారు కదా, నచ్చుతుందా? డెఫినెట్గా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇక్కడ కూడా మంచిగా రీచ్ అవుతుంది. వీరధీర శూర మూవీలో ఒక స్పెషల్ కొత్త పాయింట్ అంటే, తెలుగులో జనరల్గా ఇప్పుడు తమిళ అయినా, తెలుగు అయినా, కేరళ అయినా, కర్ణాటక అయినా, ఆల్ సౌత్ ఇండియాలో ఇప్పుడు ఉంది. ఇప్పుడు కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తే, ఏ జనరా అయినా మంచిగా చేస్తే జనాలు కౌలించుకుంటున్నారు. అది అంత మంచి స్టేట్ ఆఫ్ పొజిషన్ ఉంది ఇప్పుడు జనాల మధ్య. ఇది ఒక మార్టిన్ స్కార్సెసీ మూవీలా మేకింగ్ ఉంటుంది. బట్ జరుగుతున్న లొకేషన్ విలేజ్లో జరుగుతుంది. అది పాయింట్. ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతున్న ఒక మార్టిన్ స్కార్సెసీ వచ్చి రాజమండ్రిలో ఒక మూవీ చేశారంటే ఎలా చేస్తారు, ఎలా కంటెంట్ చూస్ చేస్తారో అలా ఒక డైరెక్టర్ అరుణ్ గారికి అలాంటి పిచ్చి ఆయనకి మార్టిన్ స్కార్సెసీ అంటే. సో అలాంటి ఒక కొబ్బగా చేశారు, కొత్తదనంతో. తప్పకుండా పీపుల్కి నచ్చుతుంది. ఒక రంగస్థానంలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది కదా, అలాగే రస్టిక్ రూటెడ్గా ఉంటుంది కదా, అలాంటి ఒక రూటెడ్ మూవీ ఇది. డైరెక్టరు చాలా మంచి మనిషి. ఆయన సూపర్ టాలెంటెడ్. కానీ జెన్యున్గా ఒక మనిషి ఈ క్రాఫ్ట్ మీద ఎంత ప్రేమ పెట్టి ఈ మూవీ చేస్తున్నారంటే అది మాట లేదండి. నేను ఇప్పుడు ఇక్కడ స్పైడర్ చేశాను, చాలా మూవీ చేసాం, డబ్బింగ్ చేసి చాలా మూవీ వచ్చింది. అందుకే అన్నికి పీక్ లెవెల్లో వెళ్తుంది. నానిగారితో వివేకార్ డైరెక్షన్లో సరిపోదా శనివారం నాకు చాలా రెస్పాన్స్ ఇచ్చింది ఈ తెలుగు వాళ్ళ మధ్య. ఖుషీలో డైరెక్టర్గా ఎలా ఒక మంచి స్థాయికి దొరికిందో అలాగే ఈ సరిపోదా శనివారంలో చాలా మంచి ప్లేస్ అందరూ హార్ట్లో నాకు దొరికినది చాలా హ్యాపీ అండి. అలాగే ఈ మూవీలో దాంట్లో ఎంత డిఫరెంట్ పర్ఫార్మెన్స్ పుల్అవుట్ చేశారో అలాగే ఈ మూవీలో ఇంకొక కొత్తదనంతో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్లో డైరెక్టర్ గారు పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో దట్ ఈస్ యా. సో దాంట్లో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఒకటి ఉందండి. ఒక లెంతీ షాట్ ఒకటి ప్లాన్ చేశారు డైరెక్టర్. ఆ షాట్ మాత్రం 16 minutes అండి, సింగిల్ షాటు. సో ఇది ఎలాగైనా అచీవ్ చేయాలి అని ఆ డైరెక్టర్
ఇది డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఇది ఒకటి చెప్తే చాలు. ఇక ఒకటి చెప్తే ఆయన ఎంత ప్రేమతో ఈ మూవీ చేశారన్నదికి ఎగ్జాంపుల్ అవుతుంది. సో 15 minutes షార్ట్, దట్ నైట్ ఎఫెక్ట్. సో అన్ని 10 days అన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ పట్టుకొని రిహర్స్ చేసి లైటింగ్ లో లెవెల్ లైటింగ్ చేసుకొని ఫుల్ యూనిట్ రాకుండా ఆయన అసిస్టెంట్స్తో కలిపి ఒక కంప్లీట్ రిహర్సల్ చేసి పెట్టారు. 10 days అచీవ్ చేశారు. ఆ తర్వాత రియల్ యాక్టర్స్తో విక్రమ్ గారితో, నాతో, సురాజ్ గారితో అందరూ ఉన్నట్టు అందరు పెట్టి ఒక 3 days రిహర్సల్ జరిగింది. 4th day షూటింగ్ జరిగింది. చాలా అక్కడ బ్లాస్టింగు, పెద్ద సీక్వెన్స్. సో లోపల డైలాగ్లెస్ మొదలుపెట్టి బయట వచ్చి అది చేయాలంటే 16 minutes ఆ షార్ట్. సో ఒకవేళ ఒక్క టేక్ మిస్ అయిందంటే మళ్ళీ అన్నీ రెడీ చేయడానికి 1 గంట పడుతుంది. సో ఆ రోజు లాస్ట్ డే షూటింగ్, ఆ రోజు లాస్ట్ డే ఫినిష్ చేసి షెడ్యూల్ ప్యాకప్ చేసి వెళ్ళాలి. సో రేపు ఈరోజు ఆ షార్ట్ జరగలేకపోతుంటే అది కుదరదు. సో ఫస్ట్ టేక్ చేశారు. 5 minutesలో కట్ అయిపోయింది. అక్కడ కోఆర్డినేషన్ సరిలేదు. ఇంకొక షార్ట్ వెళ్ళి 9 minutes వెళ్ళి అక్కడ మిస్ అయిపోయింది కోఆర్డినేషను. చాలా బాధపడ్డారు. ఇంకా 2, 3, 4, 5, 6 షార్ట్స్, 6, 7 టేక్స్ వెళ్ళింది. ఎవ్రీ టేక్కు ముందు ప్రిపేర్ చేయడానికి 1/2 hour, 1 hour ఇలా పడుతుంది. సెట్ చేయడానికి ఏమైందంటే లాస్ట్ ఒక టేకు ఫుల్ 16 minutes వచ్చింది. కానీ చూశారు డైరెక్టర్ గారు, చూస్తే పూర్తి అయిపోయింది షాటు. కానీ ఆ ప్లానింగ్లో ఆర్టిస్ట్ కరెక్ట్ టైంకి రావట్లేదు. ఆ కోఆర్డినేషన్లో ఎక్సలెన్స్ రాలేదు. దాన్ని చూసి బాధపడ్డారు. సరే నెక్స్ట్ ట్రై చేద్దామా అన్నప్పుడు మార్నింగ్ 5:20కి సన్లైట్ వస్తుంది. సో ఇప్పుడు టైం 4 అవుతుంది. సో 4 to 5 రెడీ చేయడానికి 20 minutes ఉంది. షార్ట్ 16 minutes. డైరెక్టర్ గారు కొంచెం నర్వస్ అయిపోయి చూస్తే ఏడుస్తున్నారు. పిల్లల్లా ఏడిచారు. నేను వెళ్ళి సారు నేను అందరూ వెళ్ళి ఆయన కౌలించుకొని డోంట్ వరీ, విల్ డూ ఇట్ బెస్ట్, డోంట్ వరీ, రీసెర్చ్ చేయండి, ఇది తప్పకుండా ఈ టైం టేక్ బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పి అందరూ నేను కూడా ఒక చెట్టు పక్కన నిల్చుని స్కై చూసి మా అమ్మతో ఏదైనా చేసి షార్ట్ని బాగా చేయమ్మా అని ఎర్లీ మార్నింగ్ 4:30 నేను ప్రే చేస్తున్నారు చేసి ఆ టైం అన్నీ రెడీ అయిందండి. అక్కడ చూస్తే అందరూ ఇదే ప్రేయర్ పెట్టారంటే అందరి లోపల అందరూ ఆ ప్రేమతోనే వాట్ ఎవర్ దేర్ ఫేవరెట్ గాడ్ దే ఆల్ ప్రే చేశారు. సార్ 5 o'clock షార్ట్ స్టార్ట్ అయిందండి. 5:16 షార్ట్ ఫినిష్ అయింది. చూస్తే అన్ని ప్రాపర్ ప్లానింగ్, ఆర్టిస్ట్ రావడం కూడా ఏదో దేవుడే వచ్చి ఆ షార్ట్ తీసినట్టు జరిగిందండి. చెప్పినప్పుడు నాకే గూస్ బంప్స్ వచ్చింది. సో ఒకరి ప్రేమతో, అంత ప్రేమతో ఒక పని మొదలు పెడితే ఎంత మంచి అవుట్పుట్ వస్తుందంటే ఆ రోజు మాత్రం దేవుడే వచ్చి ఆ షార్ట్ తీశారని నన్ను నిజంగా నమ్ముతున్నాను. షార్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. 5:16, 5:20 సన్లైట్ వచ్చింది. వాళ్ళందరూ హ్యాపీగా. అది సురాజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో తమిళ్లో చెప్పారు, డైరెక్టర్ గారు షార్ట్ మంచిగా రావలేదని ఏడిచారు, ఈ షార్ట్ మంచిగా వచ్చిన తర్వాత కూడా ఏడిచారు. ఏంట్రా వీడు సరిగా రాగలేకపోతే ఏడుస్తున్నారు, సరిగా వచ్చినట్టే ఏడుస్తున్నారు అని నవ్వుతారు. సో చాలా నైస్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక్క ఇన్సిడెంట్ చాలు ఈ మూవీలో అందరూ ఎలా ప్రేమతో పనిచేసామన్నది. సో అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ డైరెక్టర్ నేను విక్రమ్ గారి గురించి చెప్పాలి. మీ అందరికీ తెలుసు విక్రమ్ గారిని. ఆయన ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూవీ గురించి ఒకటి చెప్పినట్టు ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో మీరు కూడా ఆయన మూవీ చూశారు, నేను కూడా అన్ని మూవీలు చూశాను. ఆయనకి మీలాగే నేను కూడా ఫ్యాను. ఒకరోజు బాంబేల నుంచి నేను చెన్నైకి వస్తున్నప్పుడు ఒక నెక్స్ట్ విక్రమ్ గారు పక్కన కూర్చుతున్న ఆపర్చునిటీ జరిగింది. సో మంచిగా మాట్లాడి వచ్చాం. అప్పుడు నేను అడిగాను, అక్కడ
నానా, ఇక్కడ నానా మూవీ కదా, నానా మూవీ అక్కడ దైవ తిరుమహల్ అని ఆ మూవీ నేము. అప్పుడు అడిగాను, సార్ ఆ మూవీలో ఎలా చేశారు సార్ అని ఒక్క మాట అడిగాను. అడుగుతున్నప్పుడు వితిన్ ఫ్యూ సెకండ్స్ టప్పు టిప్పినారు அப்படியே ஒரு மாதிரி in front of my eyes he just transformed within few seconds, maybe it took 3 seconds. He transformed himself into that he just transformed as that character. He just been that character within few seconds. To witness that, even మూవీలో చూస్తున్నది కన్నా పక్కన చూస్తున్నప్పుడు I witnessed a wonder there. ఫెంటాస్టిక్ యాక్టర్ అండి ఆయన ఇండియాకి మన అందరికి, మన సౌత్ ఇండియా అందరికీ ఈజ్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్లీ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అది నాకు చాలా చాలా హ్యాపీగా నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. రియలీ ఎవ్రీబడి లవ్స్ ద జాబ్, ఎవ్రీబడి ప్రేమతో పనిచేస్తున్నాం. ఎందుకంటే మన జనాల్ని సంతోషపడాలి, జనాల్ని మనం మంచిగా హార్ట్ల నుంచి ఒక పని చేసి ఆ మూవీని పెద్దగా తీసుకురావాలని అందరూ కోరుకుంటూ పనిచేస్తున్నాం. దేవుడు ఈ మూవీకి కూడా తప్పకుండా పెద్ద హిట్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. హెచ్ఆర్ పిక్చర్స్ రియా శిబు గారు రియా శిబు ఆయన ప్రొడ్యూసర్ గారు డాక్టరు, ఆయనే అన్ని కోఆర్డినేషన్ జరుగుతుంది. అక్కడ ప్రొడ్యూసర్ గారు శిబు గారు ఒక మంచి మనిషి. ఆయన కూడా చాలా ప్రేమతోనే పనిచేస్తారు. డైరెక్టర్ గారికి ఏం కావాలి అక్కడ మధురైలో షూటింగ్ జరిగింది. ఇక్కడ రాజమండ్రిలో అక్కడ మధురై ఉంది, ఆ మధురైలో షూటింగ్ జరిగింది. సో అక్కడ చాలా వర్షం, సార్ చెప్పినట్టు చాలా వర్షం. ఆయన 15 days మనం అక్కడే ఉండిపోయి అది ఎంత లాస్ అయినా తప్పకుండా అది ఫినిష్ చేసి రండి, అందు 3 దెబ్బలు చేయకూడదు అని కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి డైరెక్టర్ గారికి ఏం కావాలో అది ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అయినా కూడా నో ప్రాబ్లం అని చెప్పి సపోర్ట్ ఇచ్చి ప్రేమతోనే పని చేశారు. ఒక జాతర ఎపిసోడ్ ఉంది, అదన్నీ బ్రహ్మాండంగా జరిగింది. మంచి సాంగ్స్, జీవి ప్రకాష్ గారు బ్రహ్మాండంగా అది ఈ సాంగ్స్ని తమిళ్లో కూడా విన్నాను, తమిళం మంచిగా ఉంటుంది. తెలుగు అదే నేను విక్రమ్ గారు తెలుగు ఆల్సో సౌండ్స్ గ్రేట్ నో అప్పుడే ఒకటి మనం మాట్లాడాం. భారతియార్ అని ఒక పోయిట్ ఉన్నారు ఇక్కడ సిరిసిరి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉండేవారు. శ్రీశ్రీ గారు అక్కడ భారతియారు ఉన్నారు కదా, ఆయన చెప్తారు సుందర తెలుగు లాంగ్వేజ్ని చెప్తున్నప్పుడు సుందర తెలుగు అంటారు. సుందరం అంటే బ్యూటీ, అంతమైన తెలుగు అని అండర్లైన్ చేశారు. సో అంత సుందర తెలుగులో కూడా ఈ సాంగ్ వినడానికి ఇంకా హ్యాపీగా ఉంటుంది. 27th March 27th మూవీ వస్తుంది, తప్పకుండా చూడండి. మన సార్ పృథ్వీ గారు డెఫినెట్గా పృథ్వీ గారు నాకు చాలా మంచి స్నేహం కుదురుతుంది, జరిగింది. సో డెఫినెట్లీ మంచి క్యారెక్టర్, ఆయనకి గడ్డం పెట్టుకొని బ్రహ్మాండమైన ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అరుణ్ గారు పుల్అవుట్ చేశారు. ఇది కేరళలో నుంచి సురాజ్ గారు, సార్ ప్లీజ్ సార్, సురాజ్ గారు నేషనల్ అవార్డు విన్నారు, ఆయన మూవీలో ఉన్నారు. ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. దుసారా గారిని నేను చెప్పడానికైనా సార్ అన్నీ చెప్పారు, సార్ కూడా అన్నీ చెప్పారు. డెఫినెట్లీ షీఈస్ ఫెంటాస్టిక్. అట్లా మీరు కూడా చాలా ట్యాగ్ లైన్ పెట్టి చెప్పారు దుసారాకి, దుసారా అప్పుడు ఇంకొకటి చెప్పారు, ఇంకొక ట్యాగ్ లైన్ చెప్పారు, గ్లామర్. సో మీ చూడగానే ఆయనకి రైమింగ్లో వస్తుంది వర్డ్స్. ఎనీవే సూపర్ సార్. సో అన్నీ సార్ తిరుపతి ప్రసాద్ గారు చాలా ఆయన సార్ నేను మీ ప్రాపర్టీ ఏంటి సార్, మీరు ఎప్పుడు ఏదైనా ఏం కావాలో తీసుకోండి సార్. ఏంటి సార్ ఇది, ఏంటి సార్ కమిషన్, నేనే నన్ను ఇస్తాను సార్ మీకు, తిరుపతి లడ్డు. సూపర్ సార్, ரொம்ப చాలా సంతోషం. ఈ మూవీని మా జనాలందరికీ తీసుకెళ్ళండి,
మంచిగా రీచ్ చేసినట్టు చేసి ఒక మంచి ఓపెనింగ్ రావడానికి సపోర్ట్ చేయండి మీడియా వాళ్ళకి, ఇదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సక్సెస్ ఈ మూవీకి దేవుడు చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఖుషి టు చేస్తాం. సూర్య గారు, ఒక షార్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు వెరీ స్కిల్ఫుల్, బట్ ఆయన స్కిల్స్ నుంచి ఏదైనా మీరు దొంగతనం చేయాలంటే విక్రమ్ గారి దగ్గర నుంచి ఏం చేస్తారు? దొంగతనం చేయడానికి స్టీల్ యూ వాంట్ టు స్టీల్ ఎనీథింగ్ ఫ్రమ్ విక్రమ్ గారు. హీఈస్ చాలా కూల్ అండి. అది దొంగతనం చేయడానికి ట్రై చేస్తే నేను కొంచెం టెన్షన్ ఉంటుంది. అది నేను నేర్చుకోవాలి. అండ్ ఇంటెన్స్ as you said, the car when he drives the car, that with that the eyes with the tears, the shots and all, to pull out those kind of shots, the actor should have a great knowledge and capacity in them. Definitely I really respect that. I want to own that. Okay? And ఈ మూవీలో డబ్బింగ్ ఫినిష్ అయిన తర్వాత విక్రమ్ గారు డబ్బింగ్ చూసి నాకు ఫోన్ చేసి ఒక సీన్ గురించి నాకు 1 hour ఫోన్ చేసి మాట్లాడి చాలా రోజు ఎప్పుడెప్పుడు డబ్బింగ్ చేస్తున్నారో అప్పుడు ఆయన పోర్షన్ ఫినిష్ చేసి నా పోర్షన్ ఒకటి చూసి నాకు కాల్ చేసి మాట్లాడి ఆయన చాలా ఎంకరేజ్ చేశారు, ఎంత బ్రహ్మాండంగా చేశారని. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే నాకు ఒక అవార్డు ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకు ఆయన మాట, ఆయన నోరు నుంచి ఇంత మంచి మాట రావడం నాకు చాలా చాలా హ్యాపీగా సంతోషం కలిగింది లోపల. ఐ ఫెల్ట్ దట్ ఐ స్టార్టెడ్ గెటింగ్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ, దట్ టు ఫ్రమ్ ద విక్రమ్ గారు. అప్పుడినా దట్స్ అ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నీషియన్స్, ఆల్ టెక్నీషియన్స్, ఐ కుడెంట్ టెల్ ఎవ్రీబడీస్ నేమ్. చాలా బ్రహ్మాండంగా పనిచేశారు అందరికీ. ఈవెన్ ప్రొడక్షన్ టీంలో రోని గారు, రాజు గారు అందరూ చాలా కష్టపడి పనిచేశారు. ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి లవ్స్ దేర్ జాబ్. బట్ ఇక్కడ చాలా మంచి అన్ని సింక్లో వచ్చింది. చాలా బ్రహ్మాండంగా నా ఒక అవుట్పుట్ జరిగింది. ఒక మంచి క్వాలిటీ మూవీ, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇంకా 1000 సార్లు చెప్పమన్నా 1,00,000 సార్లు చెప్పమన్నా చెప్తాను. వి అంటే వర్సిటల్, వి అంటే విక్టరీ, వి అంటే విక్రమ్ గారు. అఫ్ కోర్స్ ఇప్పుడు వీతో వీర ధీర సూర అన్న సినిమాతో మన ముందుకు వస్తున్నారు. విక్రమ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గీతా గారు ఫర్ ఇంత బ్యూటిఫుల్గా అందమైన తెలుగు మాట్లాడుతున్నారు కదా, అది ఫస్ట్. అండ్ సెకండ్, మంచి విషయాలు చెప్పారు మన గురించి. సో థ్యాంక్ యూ సో మచ్, దట్స్ వెరీ నైస్. అండ్ ఏం చెప్పాలి, అన్నీ చెప్పాలంటే నేను ఆలోచించాను. సూర్య గారు ఫుల్గా డీటెయిల్డ్గా థ్యాంక్ యూ, నా పని మీరే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ జస్ట్ సే, ఇది ఒక చాలా రోజు ముందు నేను ధూల్, సామి అలాంటి పిక్చర్స్ చాలా రస్టిక్గా చేశాను, మాస్గా. ఇప్పుడు కూడా మాస్ చేస్తున్నాను, కానీ రస్టిక్గా చేయలేదు, చాలా రోజు అయింది. సో అరుణ్ గారి దగ్గర ఫ్యాన్స్ కోసం వేరే ఏదైనా చేయాలి, నేను ఏం చేయలేదు, అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి. లేకపోతే చేసినది చాలా రోజు అయింది, మేము మళ్ళీ చేయాలంటే ఆలోచించి చేసాము. సో ఫ్యాన్స్ కోసం ఒక ఐడియా ప్లాన్ చేసి, అలాంటి ఒక ప్లాట్ చేసి, ఒక చాలా ఇమోషనల్ సబ్జెక్ట్, ఫైట్స్, సాంగ్స్ అన్నీ ఇమోషనల్గా ఉంటుంది ఫ్రమ్ క్లైమాక్స్ వరకు. సో అలాంటి ఒక పిక్చర్ చేయనప్పుడు ఫస్ట్ థాట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ కావాలి. పర్ఫార్మర్ అంటే చెప్పాలంటే, ఐ థింక్ వీ హ్యాడ్ టు గో టు ఎస్జే గారు, అండ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ వీ అప్రోచ్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు ఐ వాజ్ ద డే మీరు మీట్ చేయడానికి వస్తున్నారంటే ఐ వాజ్ గెటింగ్ వెరీ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ apprehensive, but I was feeling very positive and I was thinking that you should like the script, because he character, it required somebody like him. And I think any character మీరు సూర్య గారికి ఇస్తే, any character ఇస్తే, he will do something spectacular. కానీ ఇట్లాంటి క్యారెక్టర్, ఇట్స్ గాట్ లాట్స్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ గ్రే, బ్లాక్, వైట్ అలాంటి. యాక్చువల్గా ఈయన ఎవరు అంటే మీకు తెలీదు,
till the end. He's like that, or like a chameleon. Alanti oka character ki I think he's the most suited. And నేను ఎప్పుడు చెప్తాను, నేను ఐ మీన్ ఆల్ ఆఫ్ అస్, ఇప్పుడు కూడా మీరు అడిగారు కదా ఖుషి 2, నాకు ఖుషి 2, 3, 4, 5 కూడా ఐ వుడెంట్ మైండ్. ఏంటంటే ఐ బిన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మూవీస్. అండ్ అప్పుడు యాక్చువల్లీ నేను అప్పుడు ఐ స్టిల్ హ్యాడ్ ఇన్ సేదు జరగలేదు, సో ఐ వాజ్ స్టిల్ అ స్ట్రగ్లింగ్ యాక్టర్. సో ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ అప్ ఎట్ హిమ్ లైక్ దాట్, అండ్ ఐ ఆల్వేస్ థాట్ వాట్ అ గ్రేట్. ఇన్ఫ్యాక్ట్ మీ ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్లో నేను జీవా ఫ్రెండ్ కదా, సో రేఖా హరిచరణ్ ఇల్లులో అప్పుడు నేను వచ్చాను. యూ వేరింగ్ అ లైట్ బ్లూ షర్ట్ అండ్ జీన్స్ అండ్ హవాయి స్లిప్పర్స్. సో అప్పుడే నేను ఐ వాస్ థింకింగ్, బికాజ్ మేమిద్దరూ ఒక కాలేజ్లో చదివాము, లాయలా కాలేజ్ చెన్నైలో. సో నాకు తెలుసు ఆయన, కానీ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వావ్, సేమ్ కాలేజ్, బట్ దిస్ గై హస్ బికమ్ సచ్ అ బిగ్ డైరెక్టర్. ఐ మీన్ ఆల్రెడీ ఒక పెద్ద పిక్చర్ వచ్చేసి ఐ థింక్ వాలి, రైట్, దట్ ఫస్ట్. సో అప్పుడే, అండ్ ఆ తర్వాత నాకు సేదు వచ్చింది సేమ్ ఇయర్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద అవార్డ్స్ వీ కెప్ట్, దెర్ వాస్ కాంపిటీషన్ బిట్వీన్ వాలి అండ్ స్టేట్ అవార్డ్స్ నుంచి ఆల్ ద థింగ్స్ వాలి సేదు. సో ఐ సా హిమ్ అ లాట్. అండ్ తర్వాత యాక్టింగ్ చేసినప్పుడు కూడా నేను నాట్ బ్యాడ్. అప్పుడే జీవా నా ఫ్రెండ్ సినిమాటోగ్రఫర్, ఇప్పుడు ఆయన లేదు. సో ఆయన చెప్పారు, సూర్య చెప్పారు, ఐ యాక్ట్ వన్ డే, యూ సీ హౌ ఐ యాక్ట్. ఐ సీ రియల్లీ ఈజ్ అ డైరెక్టర్, ఎలా యాక్ట్ చేస్తున్నారు, యూ ఆల్వేస్ ఫీల్ దట్, నో కదా. సో ఐ సా హిమ్ యాక్టింగ్ అండ్ ఇట్ వాస్ సో గుడ్. కానీ హీస్ హోన్డ్ స్కిల్స్ కొంచెం కొంచెంగా చేసి ఇప్పుడు లైక్ హీస్ స్పెక్టాక్యులర్. అండ్ నాకు ఐ థింక్ స్పైడర్ షూటింగ్, డిడ్ యూ షూట్ ఇన్ చెన్నై స్పైడర్ నియర్ దట్ వన్ లైక్ మెట్రో వన్, దెర్ వాజ్ అ రోడ్, వన్ బ్రిడ్జ్. నేను ఐ డోంట్ నో యూ వేరింగ్ అ వైట్ సూట్, సో దెర్ ఇస్ అ సీన్. సో నేను అప్పుడు ఐ వాస్ పాసింగ్ దట్స్ ఇట్, అండ్ అప్పుడే నేను చేసి ఐ వాస్ థింకింగ్ వా. సో ఐ థింకింగ్ వా, బికాస్ యూఆర్ డూయింగ్ విత్ మహేష్, నో. సో ఐ థింక్ ఓకే, నాట్ బ్యాడ్, యూఆర్ డూయింగ్ అ ఫిల్మ్ ఇన్ తెలుగు. అండ్ దెన్ వెన్ పిక్చర్ గురించి మాట్లాడడం వచ్చినప్పుడు దే ఆల్ సెడ్ యూ రాక్డ్ ఇట్. సో ఐ థింక్ దిస్ గై ఇస్ డామ్ గుడ్ అండ్ ఆల్ దట్. తర్వాత ఒక్కొక్క రోల్లో హీ బికేమ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. అండ్ ఐవ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్. ఇప్పుడు రీసెంట్ మార్క్ యాంథనీ అండ్ ఎవ్రీ ఫిల్మ్ లైక్ మానాడు, ఒక్కొక్క డాన్, డాక్టర్, he does something different. Naku acting ante, I mean, meer andariki telusu, I'm so interested in it. So I always like to, why do we need to go and see a Robert De Niro, why do we need to go and see an Al Pacino when we can have actors like Surya, you can actually learn from him also. I think it's a totally different kind of an acting. Na acting and his acting styles are very different. So naku, what happened? Question or? Let's stop? Nothing, sir. Okay. So appudu I learnt a lot. Like I was thinking, okay, he's doing a different type of acting. Naku, I just go with the flow. Oka take will be something different. I know he knows specifically what to do, pauses or intonation. Anni correct ga he, like, it's beautiful the way he does it. And I can't do that. So I'm very curious when he acts. Nenu eppudu nenu chustanu. Screen lo kuda ayana edaina cheste Sivakarthikeyan tho emo maatladutunarante nenu okasari in the theater I'll be trying what you're saying. Then he'll walk around. Nenu cheppanu kada round shot you did. So nenu kuda try chestanu because it's so interesting to see another actor try a different style. So this was a wonderful experience because idi close quarters, we actually had to act with each other and totally different kind of a movie. It is a very commercial film, but full acting performance unna characters and scenes. So I could watch him at close quarters and I really enjoyed and learnt, and we'll always share notes. Oh, idi nee chesaru, and dubbing through. So that's why I appudu nenu phone chesi nenu disturb chestanu, and that's very sad because I ఫుల్ 2-3 చెప్తారు. ఐ జస్ట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు షూటింగ్లో ఉంటున్నాను, మధ్యాహ్నం నేను డబ్బింగ్, తర్వాత ఈవినింగ్ ఒక పూజ ఉంది, దెన్ తర్వాత ఒక డబ్బింగ్, దెన్ లుక్ టెస్ట్, దెన్ బాంబేకి వెళ్ళి నైట్ ఫ్లైటు, అక్కడ ఒక షూట్ ఉంది, మార్నింగ్ నెక్స్ట్ డే హైదరాబాద్లో తెలుగు డబ్బింగ్. ఇలాంటివి చెప్తారు, అది వినడంకే నాకు నిద్ర వస్తుంది, అలాంటి అంత. అండ్ ఇప్పుడు షూటింగ్, అప్పుడు నైట్ షూటింగ్ అంటే నో ప్రాబ్లం, యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ ఈజీ. ఐ థింక్ బికాజ్ ఫుల్ ఇది కదా. ఇక్కడ వచ్చి పాపం 2-3 రోజులు నేను చూసాను ఇలాగే అయ్యారు. లైక్ ఐ వాజ్ లైక్ ఏంటి. అప్పుడు కూడా ఆయన చెప్పారు కదా పృథ్వీ ఆడియో లాంచ్కి వచ్చి అంత లేట్ అయింది, 10:30-11, తర్వాత డబ్బింగ్, తర్వాత ఈ సెట్ 4 o'clock షూటింగ్, మళ్ళీ వెళ్ళి. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో తెలుగు ఆడియన్స్కి నేను రావాలి, మాట్లాడాలి అంటే, I think you guys have to give him a big hand for that. Ikkada vachi he felt he needed to be there. Thank you, Surya, for being so committed in our film. All of us, we love this film and I loved working with you. I think it's like such a pleasure. It's
సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ మంచి వాళ్ళండి. హీ హ్యాడ్ ఓన్లీ గుడ్ థింగ్స్ టు సే అబౌట్ ఎవ్రీబడి. సో ఆయన గురించి మాత్రం నేను గుడ్ థింగ్స్ చెప్తాను. నా పని అయిపోయింది. ఇట్ వాజ్ అన్ ఆనర్. అండ్ తుషార గారు మీరు చెప్పారు కదా బ్యూటిఫుల్గా అన్ని పిక్చర్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్, సంబడి సో యంగ్ ఇలాంటి డిఫరెంట్గా ఏదైనా చేయాలి. అండ్ ఒక్కొక్క పిక్ ఈవెన్ రాయన్లో కూడా చూస్తే ఫైట్ సీన్, ఐ మీన్ అంత రిస్క్ తీసి చేస్తున్నారు. అండ్ షీఈ్ వెరీ వెరీ కమిటెడ్. అండ్ ఈ పిక్చర్లో 100% లైక్ 100 or 300% ఈ క్యారెక్టర్ పేరు కలైవాణి. ఇట్స్ ద రొమాన్స్కి అంత పోర్షన్స్ లేదు, కానీ ద పోర్షన్స్ అరుణ్ గారు అంత బ్యూటిఫుల్గా ఆయన సీన్స్ ఎప్పుడో సేతుపతి ఐపీఎస్ ఒక పిక్చర్ కూడా చేశారు. దాంట్లో కూడా రొమాన్స్, మెచ్యూర్డ్ రొమాన్స్ వేరే టైప్లో బ్యూటిఫుల్గా ఇట్ విల్ బి వెరీ రియల్. మీరు కూడా సాంగ్లో చూసారు కదా లాస్ట్ చిన్న సీన్, అలాంటి సీన్స్ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ సో హెవీ విత్ ఇమోషన్, సో హెవీ విత్ లవ్. అండ్ దీంట్లో నేను అప్పుడు కూడా నేను చెప్పాను స్టేజ్లో ఆడియో లాంచ్ని, ఐ థింక్ ఈ క్యారెక్టర్లో ఐ కెన్ ఓన్లీ సీ హర్ ఎస్ కలైవని అంత ఖచ్చితంగా చేశారు. అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్, కీప్ ఇట్ అప్, రాకెట్స్. అండ్ పృథ్వీ గారు మీరు ఐ థింక్ హీస్ డన్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్. ఈ పిక్చర్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఐఎమ్ షూర్ ఇన్ తెలుగు అండ్ ఇన్ తమిళ్. బాగా చేశారు. అండ్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్, నేను గుడ్ క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ నేను చెప్పను, బట్ ఈస్ డన్ అ గ్రేట్ రోల్. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్ ఎవ్రీబడి సేస్ లక్కీ మాస్కాట్, మైడాస్ టచ్. సో వీఆర్ ఆల్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ ప్రసాద్ గారు ఈ పిక్చర్ సినిమాలో. అండ్ డైరెక్టర్ గురించి చెప్తే ఐ మీన్ సురాజ్ అందరూ ఈ పిక్చర్లో ఐ మీన్ దర్ ఆల్ పర్ఫార్మెన్స్. సో మీరు మూవీ చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ పక్కా, ఇట్ ఈస్ నాట్ కమర్షియల్ మాస్ మసాలా అలాంటి కాదు, కానీ మాస్ ఉంది, కానీ ఇలాంటి కాదు, ఇలాంటి ఇట్స్ యూనో ఇట్స్ కొంచెం డిఫరెంట్గా. మీరు ఏంట్రా అది మాస్, ఇట్స్ క్లాస్ బట్ మాస్, బట్ అది అలాంటి. అండ్ బట్ ది థింగ్ ఇస్ టోటల్గా ఎమోషనల్గా ఫ్రమ్ బిగినింగ్ టిల్ ఎండ్ ఒక ఇన్వాల్వ్డ్, యుల్ బీ అన్ ఇన్వాల్వ్డ్ ఆడియన్స్ ఈ పిక్చర్స్ చూడడానికి. అండ్ నాకు అరుణ్ కుమార్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ రైటర్. ఇప్పుడు రీసెంట్గా చిత్తా వచ్చిందా ఇక్కడ, చిత్తా యూ వుడ్ హావ్ సీన్ ద ఫిల్మ్, సారీ ఎగ్జాక్ట్లీ. సో ఆయన అలాంటి పిక్చర్ చేసిన సేతుపతి చూసారా, అది ఈజ్ అ డిఫరెంట్ జానర్ ఆల్ టుగెదర్. సో ఆయన ఈ రెండు కలిపి ఇది అలాంటి ఒక పిక్చర్. చిత్తా ఇస్ అ వెరీ డీప్, ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్. ఏంటంటే అలాంటి ఒక సబ్జెక్ట్ యూ కెన్ నాట్ గివ్ అన్ ఆడియన్స్ ఎలా చూస్తారు, చూడడానికి ఒక భయం వస్తుంది, లేకపోతే రిపల్షన్ వస్తుంది. అలాంటి ఒక పిక్చర్ అంత సెన్సిటివ్గా చేశారు. అలాంటి సేతుపతి కూడా ఇఫ్ యు సీ కమర్షియలీ ఉంటుంది, బట్ చాలా రియల్గా ఉంటుంది. అలాంటి ఈవెన్ ఆ ఫిల్మ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ విత్ సంబడి లాట్. నాకు ఏంటన్నా నచ్చిందంటే ఆయన దగ్గర ఎప్పుడూ చెప్తాను, ఒక్కొక్క సీన్లో ద బ్యాక్గ్రౌండ్ విల్ బీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఇఫ్ దెర్ ఆర్ 100 ఆర్టిస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు 100 ఆర్టిస్ట్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎస్జే అండ్ మీ ఆర్ దుషారా అండ్ మీ అలాంటి కాదు. బ్యాక్లో ఒక చిన్న విషయాలు ఆయన నేను చెప్తాను. నాకు ఫేవరెట్ సీన్ ఐ టెల్ యూ దాట్ ఐ వాస్ టెలింగ్, నా ఫేవరెట్ సీన్ ఈ మూవీలో తింటున్నా, ఐ థింక్ యూ బీ ఈటింగ్ డిన్నర్, అప్పుడు వే యూ డబ్డ్ ఇట్ అండ్ యూ బీ టాకింగ్ టు మీతో మాట్లాడుతున్నారు కదా, అది చెప్పొద్దు ఈయన ఫుల్గా చెప్పారు అదే. సో అంత బ్యూటిఫుల్గా చేశారు. అదే ఆ బ్యాక్గ్రౌండ్లో వేరేమో జరుగుతుంది. సో ఈ పర్ఫార్మెన్స్ చూద్దాం, బట్ అట్ ద సేమ్ టైం ఆ బ్యాక్ ఏంట్రా అది ఒక రియాలిటీలో జరుగుతుంది కదా. అలాంటి ఒక పెద్ద విషయాలు జరిగినప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి ఎవరి దగ్గరైనా మాట్లాడుతుంది, ఏంటమ్మా చెప్పు, అవునా ఓకే ఆయన చంపేయడు, యూనో చంపేయండి అలాంటివి చెప్పి మళ్ళీ వచ్చి నాన్న వాట్ కాదు ఈ డ్రెస్ బాగుందా, బాగుందమ్మా ఖచ్చితంగా, బికాజ్ ఆ నాన్న నెగిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ వాటెవర్ ఆయనకు ఒక బిడ్డలు ఉంది, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది. సో ఇట్ బీ సో రియల్ ఎవ్రీ సీన్. నాకు అది చాలా నచ్చింది. ఇప్పుడు కూడా నేను డబ్బింగ్లో చూడినప్పుడు తర్వాత రీ రికార్డింగ్లో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అరుణ్ కుమార్. నేను కూడా ఒక ఆడియన్స్గా నేను చూడాలి, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. జీవి ఆఫ్ కోర్స్ ఇస్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. అండ్ ద ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే శిబు ఇస్ మై థర్డ్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు ఆయన డాటరే ఈ పిక్చర్కి ప్రొడ్యూసర్, very young girl who is very excited about this project. We're all very excited. Ee picture నాకు తెలుసు, like I think Telugulo I'm very jealous of the kind of stories meeku Telugulo unna stories are so good. You can do
total commercial, or you can do very meaningful. I think we were talking about it that day, no? Telugu audience gurinchi. The two different types of any genre, like ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది, ఇది కూడా పెద్ద. సో యూ హ్యావ్ దట్ ఒక వాస్ట్ రేంజ్ విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఫర్ యాక్టర్స్ లైక్ అస్. అండ్ తమిళ్లో కూడా అలా రావాలి. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ మీరు ఎంత, ఐ ఆల్వేస్ సే, మీ ఫ్యాన్స్, మీ సినిమా చిత్రం మీద ప్రేమ, ఇట్స్ సంథింగ్ సో బ్యూటిఫుల్ అండ్ ప్యూర్. I really envy that also. Thank you for always encouraging good cinema. And idi good cinema matram kaadu, it's an enjoyable film. I hope you enjoy it. Thank you very much. Thank you, Vikram garu. A picture that you want to say? Yeah, అది ఏంటి రిక్వెస్ట్ అంటే, నార్మల్గా ఒక పిక్చర్లో ఫస్ట్ ఒక చిన్న ఒక సాంగ్, ఒక బిల్డప్ సాంగ్, లేకపోతే ఒక ఫైట్, తర్వాత అలాగే దెన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ పిక్చర్లో ఏంటంటే ఫస్ట్ షార్ట్ నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఎనీబడి సీయింగ్ ద మూవీ, దయచేసి పాప్కార్న్ ముందే కొనండి, ముందే వాట్ ఎవర్ యూ వాంట్ టు కాఫీ గిఫీ అన్నీ ఫినిష్ చేసి ప్లీజ్ ఒక 5 minutes ముందే రండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఎస్, 27th March వీరధీర సూర మన ముందుకు వస్తుంది. అండ్ యా, హౌస్ ఈజ్ ఓపెన్ ఫర్ Q&A సెషన్ అండి. గో హెడ్ తారక్ గారు. విక్రమ్ గారు, సరే ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు, అయితే ఎస్సీ అరుణ్ కుమార్తో నేను సినిమా చేయాలనుకున్నప్పుడు ఇప్పటి వరకు చెయ్యని క్యారెక్టర్ అయినా చేయాలి, లేకపోతే చాలా కాలం తర్వాత చేసిన క్యారెక్టర్ అయినా చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో ఇది ఇప్పటి వరకు మీరు చెయ్యని క్యారెక్టరా, లేదంటే చాలా కాలం క్రితం చేసిన క్యారెక్టరా? ఫస్ట్ 5 minutes చెప్పాను కదా మూవీలో, అక్కడ తెలుస్తుంది మీకు. బట్ మీరేం చెప్పరు అనమాట, మీరు రివీల్ చెప్తాను. ఇది డెఫినెట్గా డిఫరెంట్. నాకు ఏంటంటే ఏ క్యారెక్టర్ చేస్తే ఐ వాంట్ టు డూ డిఫరెంట్. సో ద జానర్ ఇస్, నేను ఆల్రెడీ చేసినది, బట్ వీ మిక్స్డ్ ఇట్, ఒక కమర్షియల్ విషయాలు విత్ వెరీ రాన్ ఇది. సో దట్ ఈస్ న్యూ. అండ్ పర్ఫార్మెన్స్ ఆల్సో విల్ బీ వెరీ వెరీ డిఫరెంట్ నేను అందరికీ. ఎస్, Part 2 అని పెట్టారు సార్. Part 1 రాకుండా Part 2 రావడం ఇదే ఫస్ట్ టైం ఏమో. బికాజ్ అది ఈ పిక్చర్ చూడినప్పుడు మీకు తెలుసు, దీంట్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్లాష్ బ్యాక్. సో నేను కథ విన్నప్పుడు నేను చెప్పాను, ఈ ఫ్లాష్ బ్యాక్ అంత బ్యూటిఫుల్గా ఉంది కదా, సో దట్ మీన్ ద బిగినింగ్ ఇంత ద రొమాన్స్ వుడ్ హ్యావ్ బీన్ సో బ్యూటిఫుల్. అప్పుడు ఆయన చెప్పారు ఇలాంటి చేయవచ్చు కదా. సో అప్పుడు నేను చెప్పాను, ఓకే లెట్స్ హ్యావ్, విల్ కాల్ దిస్ Part 2, విల్ డూ దట్ లేటర్. సో ఎలా కలిసారు, ఏం జరిగింది, మేబీ ఏ ప్రాబ్లం. ఇప్పుడు మీరు చూస్తే నాకు ఇక్కడ ఒక డబ్బా ఉంది, ఇక్కడ ఒక స్కార్ చూసారు కదా, అది ఫ్లాష్ బ్యాక్లో ఉంది. అప్పుడు ఇన్ ద ఫస్ట్ పార్ట్ అది దాంట్లో ఒక స్టోరీ ఉంది. అండ్ హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. సో వీ ఆల్రెడీ హ్యావ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అది, కానీ అది ఒక లవ్ స్టోరీ అలాంటి జరుగుతుంది. యా, సీక్వెల్స్ రొటీన్ అయిపోయినాయని చెప్పి ప్రీక్వెల్ తీసుకుంటున్నారు ఫస్ట్ టైం. అదే. యా, సూర్య గారు, ఇప్పటికీ కూడా సుధా అనేది మాకు గుర్తుంటుంది ఏం చేసినా కూడా. అంటే బట్ కాకపోతే ఏంటంటే అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా. బట్ మళ్ళీ దీంట్లో కూడా ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది కదా. సో అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చిన గేమ్ చేంజర్ ఇదంతా కూడా లౌడర్ రోల్సే చేస్తున్నారు కదా ఎక్కువ. సో మరి అదేమన్నా సేమ్ ఇది అనిపిస్తుందా, లేదంటే ట్రైలర్లో అరవడం మాత్రమే లౌడ్, ఆ తర్వాత మూవీలో అంతా యాక్చువల్గా ఐ థింక్ ఈ పిక్చర్లో మేమేం చెప్తున్నామంటే, సారీ మేమేం చెప్తున్నామంటే, ఇది వేరే పర్ఫార్మెన్స్, ఇది ఇవరు చేశారు. ఐ మీన్ ఈస్ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్, కానీ ఇది చాలా స్మూత్, క్లాస్, స్టైలిష్ అలాంటివి ఉంటుంది. ఇప్పుడు టీజర్కి అలాంటి స్టైల్గా చేస్తే సడన్గా డిప్ అవుతుంది కదా. సో వి పుట్ ద హై పాయింట్స్. సో మీరు చూస్తే మీరు అడుగుతున్నారు, సార్ ఇలాగే చేయండి నెక్స్ట్ ఫిల్మ్, ఆర్ ఇది కూడా బాగుంది, యూనో ఇట్స్ నాట్. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గ్రాటిఫైయింగ్ ఫిల్మ్ అనే ఫ్యాన్స్ కోసం అని చెప్పి అవును చెప్పడం జరిగింది కదా. ఈ కాళీ అనేటువంటి క్యారెక్టర్ని ముందు అనుకొని దాని చుట్టూ కథ అనుకున్నారా, లేకపోతే కథలోనే కాళీ వచ్చాడా? యాక్చువల్లీ ఈ స్టోరీ నా కోసం చేయలేదు. ఈ స్టోరీ ఆయన డెఫినెట్ నాట్ ఉంది, ఒక 15 minutes చెప్పారు. తర్వాత నేను చేసినాను చెప్పిన తర్వాత ఆయన రాయినప్పుడు నన్ను గుర్తుపెట్టి రాశారు. సో హీ చేంజ్డ్ ఇట్ టు సూట్ మై ఇది. సో అలాంటి ఈవెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ఎస్జే గారు, ఆయన బుక్ చేసిన తర్వాత హీ వాస్ స్టిల్ రైటింగ్. సో నాకు నరేట్ చేయనప్పుడు కూడా హీ స్పోక్ లైక్ హిమ్, ఇలాంటి వాయిస్లో ఆయన ఐసడే ఈ సౌండ్స్ అండర్స్టాండింగ్ నా సన్ దగ్గర నేను చెప్పాను, ఎవరు తెలుసా, ఎస్జే సూర్య గారా, అవును సేమ్, లైక్ విదౌట్ నోయింగ్, బికాజ్ ఈ స్టార్టెడ్. సో ఫర్ హిమ్ ఈ రోట్, యూ అండర్స్టాండ్. సో ఎవ్రీథింగ్ వాజ్ రిటన్ కీపింగ్ ది యాక్టర్ ఇన్ మైండ్. ఆఫ్టర్ దట్ విక్రమ్ గారు, యా, డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? ఆన్సర్ చేశానా? నేను అనేది కాళీ అనేటువంటి
క్యారెక్టర్ని అనుకొని దాని చుట్టూ స్టోరీ ఓ అలాగా మేబీ ద హోల్ ఐడియా ఆఫ్ టీజర్ అండ్ ట్రైలర్ ఇస్ నాట్ టు టెల్ ద స్టోరీ. సో ఐఎమ్ సో సారీ. బట్ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత నేను తప్పకుండా చెప్తాను. సారీ ఐఎమ్ సో సారీ, షీ వాజ్ ఆస్కింగ్. ఇందాక మాట్లాడుతూ 15 minutes సింగిల్ షాట్ అన్నారు. 16 minutes. మినిట్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా అండి? ఎంత కష్టపడి చేసాము. డైరెక్టర్ 2 సార్లు ఏడేశారు, మీరు అంత ఈజీగా 15 minutes అంటున్నారు. సారీ 1 minute యాక్చువల్లీ. సో 16 minutes అంటే ఏంటండి ఆ సీన్, ఆ డెప్త్ ఏంటి అసలు? 16 minutes సింగిల్ షాట్ అంటే యాక్చువల్గా ఏ సీన్ కావాలంటే ఒక షార్ట్లో తీయవచ్చు, కానీ సమ్ షార్ట్స్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ డ్రమాటిక్ యునో ఓకే మేము 15 minutes షార్ట్ 6 minutes షార్ట్ చేసాం, అది కాదు. ఇట్ రిక్వైర్డ్ దట్. సో మీరు చూస్తే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓకే మీరు మాట్లాడుతున్నారు అలాంటి షాట్, అలా అంత కెమెరా మూమెంట్స్ ఉంది. సో అది నార్మల్ కెమెరా కూడా గింబుల్లో ఫిక్స్ చేశారు. సో ఆయన పాపం కింద రావాలి, హైట్లో ఒక విండో ఉంది అక్కడ రావాలి, దెన్ విత్ ది ఆర్టిస్ట్ హి హస్ టు రన్ ఒక హోల్, ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 4 acres అలే 4 acres మలయాళం వచ్చింది సారీ 4 acres or 5 acres ఏరియాలో జరుగుతుంది. యాజ్ ఇన్ ద ప్లేసెస్ 20-30 acres, బట్ ద షార్ట్ 5 acres. సో విత్ దట్ కెమెరా తర్వాత జీప్ షాట్ ఉంది, అన్నీ ఒక షాట్లోనే బాంబ్ ఎక్స్ప్లోజన్స్ ఏమేమో జరుగుతుంది. ఐ మీన్ ఐ టెల్ యూ ఇట్ గెట్ స్పాయిల్డ్, కానీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ షాట్. బట్ బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఫైనల్ షాట్ వస్తున్నప్పుడు ఒక్కొక్క ఫ్రేమ్ వాస్ పర్ఫెక్ట్. లైక్ ఎస్జే ఇలా ఉండాలి ఇలాగే, ఇట్స్ ఇస్ నాట్ దిస్ వే దట్ వే, సమ్టైమ్స్ కొంచెం టైట్గా అవుతుంది, లైక్ మేబీ కొంచెం ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్, విచ్ ఇస్ వై ఐ థింక్ డైరెక్టర్ క్రైడ్ వన్స్ మోర్. స్క్రీన్ మీద చూసినప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది అంటే అక్కడ లొకేషన్లో చూడడం వేరు, డబ్బింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 16 minutes సీన్కి పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది అనిపించింది. డెఫినెట్లీ, బికాజ్ అది యాక్చువల్లీ అది చూపించే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు పిక్చర్కి. వేరేం వద్దు, నో ఆర్టిస్ట్, ఈ షార్ట్ మాత్రం చూడండి, ఓ వావ్ ఓకే టేక్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ ఎనీ ప్రెస్ మీట్ అవ్వచ్చు, మీరు పబ్లిక్లోకి ఎప్పుడు వచ్చినా చాలా స్టైలిష్గా కనిపిస్తారు. అంటే బేసికలీ యంగ్ హీరోస్ కూడా నార్మల్గా ఏదో జీన్ షర్ట్ ఏదో వేసుకొస్తారు, బట్ మీ షూ నుంచి హెయిర్ స్టైల్ వరకు చాలా డిఫరెంట్గా, దీనికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది లేడీస్లో ముఖ్యంగా. ఎట్లా అనిపిస్తుంది అండి? అంటే ముఖ్యంగా కేర్ ఎట్లా తీసుకుంటారు? ఫస్ట్ వచ్చే ముందు ఎంతసేపు రెడీ అవుతారు? థ్యాంక్స్. ఇది యాక్చువల్లీ నిన్న నైటే స్టార్ట్ చేశాను. ఫస్ట్ డాంకీ మిల్క్లో బాత్ చేశాను, తర్వాత ఫుల్ హెయిర్లో మట్టి అన్నీ పూసి, తర్వాత సందనంలో సన్లోడ్ పేస్ట్ ఆన్ మై ఫేస్, తర్వాత ఒక ఇది మిల్క్లో మళ్ళీ బాత్, తర్వాత లోటస్ ఫ్లవర్స్, దెన్ దాని లోపల సాఫ్రన్, దాని లోపల ఒక 10 మంది వచ్చి కొత్త డ్రెస్సు చేస్తారు. దెన్ స్లోగా మసాజ్ చేస్తున్నారు, బికాస్ స్కిన్ సప్పుల్గా ఉండాలి కదా, లైక్ దాట్. దెన్ మేకప్ ఓకే, ఇప్పుడు ఈ మీటింగ్ ఇప్పుడే కదా, 4 o'clock మార్నింగ్ మేకప్ స్టార్ట్ చేసాము. Sorry, no, but thanks a lot. It's just that I think it's my stylist, and just good luck that things come in place. Sorry, Vikram garu. Like see, and he's saying Tangalan character. That was very difficult. Vikram garu, రాస్టిక్ ఫిలిమ్స్ చేసి చాలా గ్యాప్ తర్వాత చేయాలనుకున్నారు అన్నారు కదా ఈ సినిమా. సో అంటే ఫ్యాన్స్ కోసం చేశానన్నారు. సో మీరు కూడా నేను ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను, కానీ ఐ వాంటెడ్ డూ దట్. నాకు 2 పిక్చర్స్ చాలా ఇష్టం, ఒకటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఒకటే ఇలాంటి మాస్ అలాంటి. సో ఇది కరెక్ట్గా మిడిల్గా ఉంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో మిడిల్లో ఎక్స్పెరిమెంట్స్ చేశారు, డిఫరెంట్ ఫిలిమ్స్ చేశారు. సో మీలో మీకు కూడా మాస్ కంటెంట్ని మిస్ అవుతున్నాను అనిపించిందా? అంటే అదే నేను చెప్తున్నాను కదా, అన్ని దాంట్లో ఇప్పుడు తంగలాన్లో మాస్ ఉంది, అపరిచితుడు ఓకే వదిలే, మా మహాన్లో మా మాస్ ఉంటుంది, దెన్ పొన్నియిన్ సెల్వన్లో మాస్ ఉంటుంది. మాస్ ఇస్ నాట్ అబౌట్ బట్ రస్టిక్ నో, అది కాదు. మా మాస్ ఉంది. నాకు ఏంటంటే ఐ వాంట్ డు రస్టిక్లో స్టైల్ ఇది అన్నీ ఉంది కదా, వేర్ సినిమాటిక్ లిబర్టీస్ కొంచెం ఉంది. ఇప్పుడు అక్కడ ఆ షాట్లో చూసారు కదా, నేను వెన్ ఐమ్ గెటింగ్ అప్ ఫ్రమ్ దట్, విచ్ ఇస్ నాట్ ఎ నార్మల్ షాట్. సో అలాంటి మూమెంట్స్ క్రియేట్ చేసి అది థియేటర్లో యూ విల్ లవ్ దట్ సీన్, యూ విల్ లవ్. ఐ మీన్ యాక్చువల్లీ నేను చెప్తే, ఐ మీన్ దో ఐఎమ్ సేయింగ్ ఇట్ మై సెల్ఫ్, యూ విల్ లవ్ ఎవ్రీ సీన్. ఇట్ ఈస్ దట్ బ్యూటిఫుల్. అండ్ మీరు అడిగారు కదా, యూ జస్ట్ వాచ్ హిమ్ ఇన్ దిస్ మూవీ అండ్ వాచ్ హర్. అందరూ బాగా చేశాము. అండ్ ఐ థింక్ యూ లైక్ దిస్. ఇట్స్ లైక్ ఐ వోంట్ సే ఇట్స్ ఎ న్యూ జానర్ ఆర్ మేము కొత్తగా ఏమో అలా నేను చెప్పను, కానీ ఇట్ ఈస్ సంథింగ్ దట్స్ బీన్ డన్ వెరీ ప్యాషనెట్లీ. మీరు చూసినప్పుడు వావ్ దిస్ ఇస్ యాక్చువల్లీ క్వైట్ నైస్ అలా చెప్తారు. విక్రమ్ గారు
లైన్గా పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లు చేస్తున్నారు. మానాడు, సరిపోద శనివారం, ఇది కూడా ఇప్పుడు. సో ఏంటి పోలీస్ క్యారెక్టర్లు వెతుక్కుంటూ వెళ్తున్నారా, అవి వెతుక్కుంటూ వస్తున్నాయి మేము? అది నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది ఇప్పుడు 4th మూవీ ఇది. ఎందుకంటే వదంతి అని ఒక వెబ్ సిరీస్ చేశాను, దాని కూడా పోలీస్ ఆఫీసరే. మానాడు, ఆ తర్వాత ఇది కూడా సరిపోదా శనివారం. సో దీంట్లో కొత్తది ఏంటంటే మీసాలు లేదు, ముస్టాచ్ లేకుండా చేశాను. అండ్ డిఫరెంట్ సటిల్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు డైరెక్టర్ గారు. ఫస్ట్ టేక్ ఒక టేక్ చేశాను, చేసి నా మోడ్లో ఫుల్ హైప్లో చేశాను. డైరెక్టర్ గారు అందరూ స్పాట్లో కూడా అందరూ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ నేను కూడా ఓకే డైరెక్టర్ గారు నెక్స్ట్ షాట్కి వెళ్తారు అని నేను ఓకే నేను చాలా హ్యాపీగా ఏంటి సార్ అంటున్నారు. డైరెక్టర్ గారు ఒక స్టూల్ ఇక్కడ ఒక స్టూల్ పెట్టి సార్ ఇది బాగుంది కానీ అందరూ చేయి కొట్టాము. తర్వాత అంటే ఇది ఇంకొక రకంగా చేయొచ్చా అన్నారు. ఏంటి సార్ బాగలేదా అన్నాను. బాగుంది కానీ సట్ల క్యాషువల్ ఇది ఎన్నోసార్లు జరిగినట్టు ఇది ఇప్పుడు మాత్రం జరగలేదు ఆయన లైఫ్లో. చాలా నెంబర్ ఆఫ్ టైం జరిగినట్టు ఒక క్యాషువల్గా మాట్లాడొచ్చా అన్నారు. మీరు 2 లైన్ యాక్ట్ చేసి చూపిస్తారా అన్నాను. అండ్ దెన్ హీ స్టార్టెడ్ గివింగ్ ద టోన్ టు దట్. Then I got it. Okay, just give me 5 minutes, sir. 3-4 minutes, kada? Single dialogue. Yeah. 2 minutes 40 seconds. On him. Short. I love that scene. I'm so excited. I almost వాళ్ళు చెప్పాలంటే మీరు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అంటే బ్యూటిఫుల్. అది సో అలా సో పోలీసు చేసినా కూడా ఒక కొత్తదనం ఉంటుంది దాంట్లో. బట్ యాక్చువల్ స్టోరీ అది కాదు. ఆయన నాన్న నాకు ఫ్రెండ్, ఈ అంకుల్ నో హిస్ ఫాదర్ చదువండి బికమ్ అన్ IPS ఆఫీసర్ చెప్పి ఆయన ఏం చెప్పారు, వద్దు నాన్న నేను IPS ఆఫీసర్గా నటిస్తున్నారు అది చాలు. సూర్య గారు, మీరు విక్రమ్ గారు చదువుకున్నారు కలిసి ఒకే కాలేజీలో, ప్లస్ మీరు చాలా వెరైటీ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు డైరెక్షన్లో. ఆయన ప్యాషనెట్ యాక్టర్, చాలా వెరైటీ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. కానీ మీరిద్దరు ఎందుకు కలిసి పనిచేయలేదు ఆ టైంలో? డైరెక్టర్ వై యూ మిస్డ్? అది ఏంటంటే ఏదో ఒకటి చేస్తాం ఫ్యూచర్లో డెఫినెట్గా చేస్తాం. ఐ విల్ డైరెక్ట్ అండ్ హీ లైక్ సూపర్ లుకింగ్ ఫార్వర్డ్. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. తమిళ్లో 2000 తర్వాత నేను ఇంకొక హీరో పెట్టి డైరెక్ట్ చేయలేదు, అంతకుముందు చేయట్లేదు. సో నేను డైరెక్టర్గా వచ్చింది ఎందుకంటే యాక్టర్ని ఎస్.జే. సూర్యని యాక్టర్ చేయడానికే ఎస్.జే. సూర్య డైరెక్టర్గా వచ్చారు. సో అందువల్ల ఆ పని మొదలుపెట్టింది కాబట్టి అది కొంచెం ఆపేశాను. బట్ మేబీ ఇఫ్ సార్ లైక్స్ ఇట్ దెన్ నేను ఆయన కలిపి ఒక మూవీ But now we are enjoying acting with each other. So ఇప్పుడు ఇది కొంచెం 2-3 పిక్చర్స్ తర్వాత తప్పకుండా చేస్తాం. విక్రమ్ని డైరెక్ట్ చేయడం చాలా కష్టం అనుకుంటున్నారా? యాక్ట్ చేయడం ఈజీగా ఉందా? ఆయనతో నో అది అలా ఏం లేదు. ఆయనకి కొంచెం మంచి ఇది తమిళ్లో சொல்லுவாங்க తీని పోవడం ఏం చెప్తారు, భోజనం, మంచి ఫీడింగ్ ఇవ్వాలి. ఓకే, సో when I'm taking a Rolls Royce, I need a fantastic road to drive. Are you still writing అండి? No, అది ఫ్యూచర్లో చేస్తారు. driving the Rolls Royce. ఒక స్క్రిప్ట్ ఎందుకు నేను డైరెక్షన్ అంటే కొంచెం టెన్షన్ అంటే ఒక స్క్రిప్ట్ రాయడానికి నాకు 6 months 7 months పడుతుంది. సో దాని లోపల ఒక యాక్టర్కి ఉన్న కొత్త అదంటే ఆయన దాన్ని బాగా చూసుకోవాలి. ఒక యాక్టర్కి టాస్క్ ఏంటంటే మంచిగా తినాలి, మంచిగా నిద్రపోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మైండ్ వాటిని ఫిట్గా పెట్టుకోవాలి, ఫ్రీగా ఉండాలి, టెన్షన్ తీసుకోవాలి. బట్ డైరెక్టర్ చూడండి అందరినీ మంచిగా చూసుకోవాలి.
అందరినీ భోజనం ఇవ్వాలి, అందరినీ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. రాగలేకపోతే టెన్షన్ వచ్చినా లోపల టెన్షన్ పట్టుకుని కూల్గా మాట్లాడాలి. ఎంత డైరెక్టర్ గారికి ఎంత బాధ అంటే ఓ మై గాడ్. ఇప్పుడు తెలుసా ఎందుకు యాక్టింగ్ వచ్చారంటే. అందువల్ల డైరెక్షన్ ఇస్ లైక్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తే ఒక అమ్మాయి ఒక ఒక చైల్డ్ బర్త్ ఇచ్చారంటే ఎంత చేంజెస్ వస్తుంది ఫేస్లో, అంత చేంజ్ ఒక మేల్ డైరెక్టర్ కూడా వస్తుందండి ఒక మూవీ డైరెక్ట్ చేస్తే. ఎందుకంటే డైరెక్షన్ చాలా చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎందుకంటే ఎనీథింగ్ యూ డూ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్, యూ డూ ఇట్ ఫ్రమ్ సిస్టమ్. బట్ డైరెక్షన్ నీడ్స్ లాట్ ఆఫ్ ఇట్ డిమాండ్స్. ఎక్కువ పనులు డిమాండ్ చేస్తాయి, ఎక్కువ అటెన్షన్, ఎక్కువ స్ట్రెస్సు. తల్లిలో బాల్ సైడ్ పెట్టిపోతుంది. అలా చాలా చాలా కష్టం సార్ డైరెక్షన్. విక్రమ్ ఫెయిల్యూర్ కూడా ఎక్కువ డైరెక్టర్ మీదకి వెళ్తుంది. అవును అవును. అది అయ్యో అది ఖుషి మూవీ ఇప్పుడు మీరు మంచి సూపర్ హిట్ అని చెప్తున్నారు. అది రిలీజ్ ఫస్ట్ కాపీ అందరూ ఉదయం థియేటర్లో చూస్తున్నాం. మీరు వచ్చారా తమిళ్ చూస్తున్నాడు? అందరూ అక్కడ ఉదయం థియేటర్ ఒక థియేటర్ ఉంది, దాంట్లో ప్రీమియర్ షో చూస్తున్నాం. ఎంటైర్ ఇండస్ట్రీ అక్కడ ఉంటుంది. అది ఏదో ఒక గ్రేవ్ యార్డ్లో కూర్చున్నట్టు అందరూ ఇలా కూస్తున్నారు. ఒక్క నవ్వు లేదు, ఏంటది అది మాత్రం కంటిన్యూ అయిందంటే ఇప్పుడు ఎస్ఎస్సీ అక్కడ ఉండను నేను. కొంచెం పిచ్చి నాకు, నేను ఐ వుడ్ హావ్ కమిటెడ్ సూసైడ్. అది మాత్రం కంటిన్యూ అయిందంటే. బట్ నెక్స్ట్ డే ఆడియన్స్ థియేటర్కి వచ్చి కూర్చి అక్కడ ఎలా గ్రేవ్ యార్డ్లో ఉంటుందో అక్కడ ఒక ఐపీఎల్ గ్రౌండ్లా మారిపోయింది అక్కడ. అటు ఎన్నా క్లాప్స్ ఎన్నా. సో ఇదన్నీ తట్టుకోవడం చాలా కష్టం అండి. అది డైరెక్షన్ అంత టఫ్. టువర్డ్స్ ఎండ్ రిలీజ్కి ముందు మన మూవీ మంచిగా ఉందా లేదా అన్నది వి లూజ్ ద కాన్ఫిడెన్స్. అది పోతుంది. సో డైరెక్టర్ గారికి అందరూ డబ్బులు ఇస్తున్నారు కదా, అది డైరెక్షన్ స్టోరీ రాసినది కోసం కాదు, డైరెక్షన్ చేసినది కోసం కాదు, పనులు చేసినందుకు అన్నీ కోఆర్డినేట్ చేసి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినందుకు ఎడిటింగ్ చేసి అన్నీ రెడీ చేసినది కాదు. లాస్ట్ రిలీజ్కి 1 month ముందు ఈ మూవీ మంచిగా ఉందా, ఆడుతుందా ఆడలేదా అని కన్ఫ్యూజన్ ఒకటి వస్తుంది కదా, ఆ బాధకేంటి ఆ డబ్బు అంతే. విక్రమ్ గారు ఇక్కడ సార్ అంటే మీరు సినిమాలు చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి. బట్ ఈ సినిమా విషయంలో ది బెస్ట్ యాక్టర్స్తో కలిశాను, నశించాను అని ఒక సాటిస్ఫాక్షన్ అనేది మీకు లభించిందా ఎట్లా ఈ సినిమా? బెస్ట్ యాక్టర్స్తో కలిసి. అవును, డెఫినెట్గా. అంటే నేషనల్ అవార్డు విన్నర్ సురాజ్ గారు ఉన్నారు. నెక్స్ట్ మీకు ఎప్పటి నుంచి ఈ ఈయన కూడా నేషనల్ అవార్డ్ ఐ థింక్ యూ ఆల్రెడీ గాట్ ఇట్ నాట్, బట్ ఈస్ గోయింగ్ తప్పకుండా అన్ని ఆడియన్స్ అవార్డే తప్పకుండా వస్తుంది. బట్ ది థింగ్ ఇస్ ఇట్స్ నైస్ కదా, ఒక సీన్ చేయనప్పుడు ఒక యాక్టింగ్ రాలేకపోతే ఆయన చూసి వీ విల్ హ్యావ్ టు ఇమాజిన్ సంథింగ్ అండ్ మేము వీ కెన్ యాక్ట్. బట్ కానీ ఒక ఎస్జేతో ఇఫ్ ఐమ్ యాక్టింగ్, ఆయన ఇస్తున్న రియాక్షన్కి నేను రియాక్ట్ చేస్తే బస్ చాలు. ఆర్ దుషారాతో ఇట్స్ అ కపుల్, ఆయనకి లవ్ రొమాన్స్ ఉంది కానీ 10 years తర్వాత. సో అప్పుడు ఇట్స్ స్లైట్లీ మెచ్యూర్డ్ లవ్. దాంట్లో కోపం, ఆయన పెద్ద వీరుడు కానీ ఆ అమ్మాయి దగ్గర అలాంటి కాదు. సో దెర్ ఆర్ సో మెనీ లేయర్స్. సో అది న్యాచురల్గా ఆయన యాక్టింగ్ చేయనప్పుడు మేము కూడా యూ డోంట్ హ్యావ్ టు ట్రై టూ హార్డ్ అండ్ యూ గెట్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. సో ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే తెలుగు సినిమా చూస్తుంటే మీకు చాలా హ్యాపీగా ఉందన్నారు, తెలుగు సినిమా తీసే విధానం కానీ ఆడియన్స్ కానీ. బట్ ఎందుకు మీరు డైరెక్ట్ తెలుగు సినిమా చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు 2 reasons. ఒకటే, నాకు అలాంటి స్క్రిప్ట్ రాలేదు వరకు, అండ్ సెకండ్ ఇప్పుడు భాష అలాంటి లేదండి. మీరు తమిళ పిక్చర్ చూస్తున్నారు, తెలుగు, మలయాళం, మలయాళం, కన్నడ అన్ని పిక్చర్. ఇప్పుడు ఇప్పుడు డబ్బింగ్ పిక్చర్స్ చూడు, అందరూ సబ్ టైటిల్స్తో చూస్తున్నారు బికాస్ ఆఫ్ థ్యాంక్స్ టు ఓటీటీ ఒక కర్స్ అని ఆలోచించాము, కానీ ఇట్స్ యాక్చువల్లీ ఎ బూన్. అందరికీ యూ సీ సో మెనీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. నేను కూడా అంత తెలుగు పిక్చర్స్, మలయాళం పిక్చర్స్ నేను ఇప్పుడు రీసెంట్గా చూశాను, అండ్ ఆల్ ఇన్ ఒరిజినల్ లాంగ్వేజెస్ కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్, లాంగ్వేజెస్ నో లాంగ్. అండ్ సౌత్ ఇండియా, ఐ థింక్ ఇండియా వాట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి.
ఇప్పుడు ఒక లాంగ్వేజ్ చెప్తున్నారు కదా, యాక్చువల్గా ఆల్ ద లాంగ్వేజెస్ ఆర్ బ్యూటిఫుల్. దట్స్ వాట్ మేక్స్ ఇండియా బ్యూటిఫుల్. ఇప్పుడు లెట్స్ సెలబ్రేట్ ఎవ్రీ లాంగ్వేజ్. Yeah, Dushar. Here. Yeah. Yes, sir. So what kind of chemistry expect from you both, Vikram sir and Dushar? Chemistry not bordering on physics. Okay. And generally Vikram sir look like funny things with the outdoor. What kind of funny moments with the shoot location? I think I love being on the sets of Veeradhira Suran. I really love this film Sami. With Trisha ma'am, he'll have a chemistry. I always wanted to have something like that with someone who I perform with, and luckily I got the Sami itself. So I think it'll be a very interesting romance that we have, and it's very likable, very lovable, because Kalaivani as a character itself, she's full of selfless love, like so much. She's all about her family, all about her husband. Like it's. I'm very sure you guys will enjoy watching Kalaivani and Kali together on screens. Is there any funny moment in the shoot? I think the entire shoot, every day something or the other will happen. Like the director and Vikram sir, they love to roast me. Like they keep making fun of me because I'll also behave like the same. Like it's every day is memorable. I'll be looking forward to going to the sets. It felt like home to me. So I can't remember only one event throughout the schedule because we shot so many days, so I really can't remember one incident. విక్రమ్ సార్ ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లతో చేశారు కదా, ఏ హీరోయిన్ బెస్ట్ చూసారా సార్ విక్రమ్ గారు? సార్ విక్రమ్ గారు, ఈ సౌండింగ్ చూస్తుంటే సినిమా టైటిల్ చూస్తుంటే మీది ఏంటమ్మా, ఈ సినిమా సౌండింగ్ చూస్తుంటే సినిమా టైటిల్ ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణ ఆ టైటిల్ వస్తుంది. దాంట్లో 3 రకాల డైమెన్షన్ చూపించారు. కర్ణుడు క్యారెక్టర్లోంచి 3 డైమెన్షన్ చూపించారు. దీంట్లో అలాగే మీ క్యారెక్టర్స్ ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? అందుకని టైటిల్ అలా ఉంది కాబట్టి యాక్చువల్గా చూస్తే వీరధీర సూరన్ ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్, సిమిలర్గా ఉంటుంది. ఆల్ మీన్ ద సేమ్ ఒకటే. ఇట్స్ లైక్ అ వారియర్ ఆర్ సంబడి హూస్ అలాంటి. డెఫినెట్గా మేమందరూ ఒక హీరో అంటే వి విల్ హ్యావ్ అన్ ఇమేజ్. నో అదే ఎలా భాషలో అన్ని భాషలో ఒకటే కదా సార్. 2 పార్ట్స్ రిలీజ్ చేస్తున్నారు దీన్ని. అవును. ఇందులో ఇప్పుడు రాబోయేది ఇప్పుడు సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్కి ఇంకా డబ్బు ఇవ్వలేదు. ఓకే, ఈ 2 పార్ట్స్లో ఏది సీక్వెల్, ఏది ప్రీక్వెల్? ఇది సీక్వెల్ అండి. సీక్వెల్. అవును. ముందు అంటే నార్మల్గా చేసి తర్వాత సీక్వెల్ చేస్తారు. వీ థాట్ లెట్స్ డూ సీక్వెల్, తర్వాత విల్ డూ ద ప్రీక్వెల్. ప్రసాద్ గారు, సార్ ఇది నాన్ లీనియర్లో ఉంటుందా, లీనియర్లో ఉంటుంది సబ్జెక్ట్? ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, డిఫరెంట్ షార్ట్స్ కనిపిస్తున్నాయి ట్రేడర్లో. ఎలా చెప్పాలి, ఇట్ విల్ బీ డిఫరెంట్, కానీ ఐ కెనాట్ సే వెదర్ నాన్ లీనియర్ ఆర్ లీనియర్. మీకు పిక్చర్ చూస్తే ఐ థింక్ దేర్ లాట్ ఆఫ్ సర్ప్రైజ్ ఇన్ ద మూవీ. అంటే మేము చెప్తే మీకు కావాలంటే నాన్ లీనియర్ అండి, లేకపోతే లీనియర్ అలా చెప్తే బెటర్ కదా. ఓకే, మీ ఇష్టం అండి, మీ దృష్టిలో ఎలా చూస్తారో అలాగే. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, హూ ఇస్ దిస్ ఫర్? నో ఫర్ హూమ్ Sirisha? To me? Okay, Sirisha, tell me, Sirisha. You're not a journalist, we'll talk later outside. No, tell me, no problem. Cheppandi. No, I'm kidding, I'll run away. Cheppandi. No, cheppandi. What is it? చెప్పండి. వీరధీర సూరన్ టైటిల్ తర్వాత వచ్చింది. యాక్చువల్గా ఫుల్గా ఆలోచించి దొరకలేదు. సడన్గా చెప్పారు, సార్ ఒక టైటిల్ ఉంది నాకు కూడా అంత ఏదో వీరధీర సూరన్. ఐ సెడ్ వావ్, బ్యూటిఫుల్ టైటిల్, లెట్స్ కీప్ ఇట్. అలాంటివి వచ్చింది. నాట్ మాత్రం చెప్పారు, ఇలాంటి ఒక నాటు ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాట్ హ్యాపెన్స్ వాట్ ఎవర్. సో నాకు అది నచ్చింది. బట్ నేను ఆయన దగ్గర కూడా చెప్పాను, చాలా నాట్స్ నేను విన్నాను, కానీ స్టోరీ తర్వాత వస్తున్నప్పుడు అంత బ్యూటిఫుల్గా రాదు. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి లైక్ నాట్స్ ఏమో ఇమాజిన్ చేస్తున్నాం కదా నాట్స్ విన్నప్పుడు, ఓకే స్టోరీ ఇలా ఉంటుంది బట్ కానీ స్టోరీ విల్ నాట్ బి దట్ ఇంప్రెసివ్. కానీ ఈ మొదటిసారి ఒక నాట్ విన్న తర్వాత స్టోరీ వాజ్ సో ఇంప్రెసివ్. దట్స్ వై ఐ డిడ్ ఇట్. ఓకే అండి. Yes ma. They'll all get angry. Dushara. Thank you, Sirisha. Hi Dushara. So you have been like, ante meeku first nunchi kuda like you have been restricted
for the raw and rustic roles. Sorry, what is- You have been restricted for the raw and rustic roles in terms of performances, sir. So Am I? Yeah, like Oh. the films you do, like Okay. Nakshatra Nagar Barbu and your previous films as well. So you, how confident are you, and how happy are you with this? I think kind that's of what makes me unique. You know, like I want to be a versatile performer. I don't want to be used as a tool in any film. Even if my presence in a film is for 5 minutes, I want my audience to connect with me. So I think that's what makes me stay inside the box, but people think that is out of the box. So like I would love to keep playing raw and bold characters. And also, to answer your question, I have not gotten any innocent, vulnerable characters. If I get something like that and if I can connect to it and relate to it, I would love to do that as well. So something in Telugu, I don't know. So I don't know. I'm Thank waiting you. on it. And Vikram, like we have been expecting Surya and Vikram combo after Pitamagar, which didn't happen, and finally we got to see this Surya and Vikram. సార్ విక్రమ్ సార్ యాక్చువల్గా చిన్న సినిమా కానీ ఈ మహారాజా కానీ లాస్ట్ ఫిలిమ్స్ కానీ ఒక ఉమెన్ ఆర్ చైల్డ్ సెంట్రిక్గా జరుగుతుంటే ఫీమేల్ పర్స్పెక్టివ్లో జరిగే కథలండి. అంటే ఈ సినిమా తీసుకున్నప్పుడు దీంట్లో మెయిన్ కథ ఏంటంటే ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే హీరోలు సార్. అంటే ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మనం ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాం, కానీ ఒక సంఘటన జరుగుతున్నప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. బట్ మనం చూస్తున్నప్పుడు ఒకటి మనకు నెగిటివ్ కనిపిస్తారు, ఇంకొకటి పాజిటివ్ కనిపిస్తారు. ఆ పరంగా ఈ కథ ఎలా ఉండబోతుంది సార్? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఆడియన్స్ యాక్చువల్లీ ఈ పిక్చర్లో ఏ క్యారెక్టర్ మాత్రం ఇస్ కమిటెడ్ టు అ ఫ్యామిలీ అండ్ ఇస్ ప్యూర్. కానీ నేను సెల్ఫిష్, ఆయన సెల్ఫిష్, వి ఆల్ హ్యావ్ అవర్ ఓన్ రీజన్, వీఆర్ ఆల్ గ్రే అలాంటిది. కానీ హీఈస్ జస్టిఫై, నాట్ జస్ట్ సెల్ఫిష్, ఆయనకి రీజన్ జస్టిఫైబుల్, నాకు జస్టిఫైబుల్, ఆయనకి జస్టిఫైబుల్. ఎవ్రీబడి, ఈవెన్ సురాజ్ హ్యాస్ అ జస్టిఫికేషన్. సో నెగటివ్ పాజిటివ్ మీ దృష్టిలో ఎలా ఉందో అలాంటి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారికి లాస్ట్ క్వశ్చన్. ప్రసాద్ గారు, ఇప్పటి వరకు మీరు చాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు కదా. వీరధీర శూర విషయంలో మీకు ఏ పాయింట్ నచ్చి ఈ సినిమాని తీసుకున్నారు? ఏం లేదండి, ఇది సినిమా కంటెంట్ వైజ్ వెరీ గుడ్ కంటెంట్. పబ్లిక్కి, ఇది తెలుగు ప్రేక్షకులకి, అందరికి ఆడియన్స్కి నచ్చుతుందనే ఉద్దేశంతోనే తీసుకున్నాం. ఒక ఆడియన్స్కి కొత్త కంటెంట్, దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా హైలీ పర్ఫార్మెన్స్, డైరెక్టర్ వైల్స్ ప్రీవియస్ అన్ని హిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కమర్షియల్గా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. Thank you, media, for your questions. Thank you so much, team. Once again, Thank you all. Thank you so much, sir. So, Veera Sura 27th March థియేటర్లో మనందరినీ కలుసుకోబోతుంది. అండ్ రండి, చూడండి, బిగ్గెస్ట్ హిట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ విక్రమ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్య గారు, అండ్ దుషారా, ప్రసాద్ గారు, అండ్ పృథ్వీ గారు, థ్యాంక్ యూ.